మరువం మాటల వేదిక నామకాన్ కలిసి అని అనే పేరు మీద కొత్తగా మొదలెడుతున్న కార్యక్రమాల్లో ఇది మొదటిది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ స్వాగతం. ధ్వని అనే పేరు సూచించినట్టుగానే మన సాంస్కృతిక రంగంలో వచ్చిన అనేక ఇబ్బందులు, సమస్యల్లో ఒకటి భాషను మాట్లాడే తీరు, భాష అభివ్యక్తి, గొంతుతో చేసే దాని బల సామర్థ్యాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఈ పరిస్థితిని కొంతవరకు మార్చడానికి, అట్లాగే మన సాహిత్య రచనలకు మరింత వ్యాప్తి, ప్రజాదరణ పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం. ఏంటంటే ఇది ఆడియో పర్ఫార్మెన్స్ రూపంలో ఉన్న కార్యక్రమం, అంటే శ్రవ్య రూపంగానే ఉంటూ చూడడానికి కూడా ఆకర్షణగా ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ మీరు అందులో లీనమైపోయేలాగా రూపొందించి వీటిని సమర్పించాలని ఈ కాలంలో మనకు లభ్యమవుతున్న మల్టీమీడియా సౌకర్యాన్ని వాడి అది చాలా ఆసక్తికరంగా చేసే వీలుంది. ఇవాళ ఇది మొదటి యత్నం కాబట్టి కొంత సమయాభావం వల్ల తొలి అడుగులే వేశాము. ఇంకా వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. వాటన్నిటినీ ముందు మీరు చూస్తారు. సో నెలకు ఒక కార్యక్రమం కవిత్వంతో, ఒక కార్యక్రమం తెలుగు వచన రచనలతో చేద్దామని. ఇప్పుడు ఉర్దూలో ఈ మధ్య కాలంలో దాస్తాన్ గోయి అనే ఒక ప్రాచీన ప్రక్రియ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. 19వ శతాబ్దం చివరిలో అంతరించిపోయిన ఒక రూపాన్ని మళ్ళీ, అంటే ఒకడే కళాకారుడు కథ లేక ఉదంతం చెప్తూ తన హావభావాలతో శ్రోతలను లేక వీక్షకులను అనేక లోకాల్లోకి తీసుకెళ్లే ఒక ప్రాచీన ప్రక్రియ దాస్తాన్ గోయి. అది ఈ మధ్య హిందీలో, ఉర్దూలో బాగా ప్రాచుర్యం పొందింది. మన ప్రాంతంలో కాదు కానీ రేడియో ప్రభావంతో ఈ శ్రవ్య మాధ్యమంగా కథలను చదివి వినిపించడం అనేది రేడియో బయట కూడా కర్ణాటకలోను, బెంగాల్లోను చాలా ప్రముఖంగా నడుస్తూ ఉంటుంది. సో మంచి కంఠ అభినయం సామర్థ్యం ఉన్న కళాకారుడు మైక్ ముందు కూర్చొని కొంత కథలను, సాహిత్య రచన చదివి ఆసక్తికరంగా వినిపించడం అనే ప్రక్రియ అక్కడ టికెట్లు కొనుక్కొని వెళ్ళడం కూడా ఉంది కొన్ని రాష్ట్రాల్లో. సో ఆ స్థాయికి వెళ్ళకపోయినా తెలుగు మాట బలం అనేది అనేక రూపాల్లో ఏదైతే ఉందో దానిని బయటికి తీసుకొచ్చి మరింత ఆకర్షణీయంగా సమర్పించాలన్నది మా ఉద్దేశం. ఈ పరంపరలో మొట్టమొదటగా కవి సీతారాం, అందరికీ తెలిసిన కవి సీతారాం గారు కవిత్వం చదవడంలో కూడా చాలా తమాషాగా తనదైన ఒక ఆకర్షణీయమైన పద్ధతులు చదువుతారు కాబట్టి ఆయనతోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం సముచితంగా ఉంటుంది. సీతారాం గారు వేదిక మీదకి వచ్చి ఒక గంట పాటు మనల్ని అలరించే ముందు సీతారాంతో వ్యక్తిగా, సీతారాం సాహిత్యము, రచనలు, ఆయన జీవన ప్రయాణంతో బాగా పరిచయం ఉన్న 5-6 ఆయనకి సన్నిహితులు ఇక్కడ వచ్చి మాట్లాడతారు. ఒక్కొక్కరు కేవలం 2 నిమిషాలే మాట్లాడతారు. మీకు తోచిన ఏదైనా నచ్చిన ఒక అంశం మీద 2 నిమిషాలు మించకుండా మాత్రం చేయండి. ఈ సమయాన్ని మాత్రం మీరు పాటించాలి. ముందుగా ప్రముఖ కవి యాకూబ్. అందరికీ నమస్కారం. బహుశా ఒక 20 ఏళ్లకు ముందు సుమనస్పతి రెడ్డి గారు ఇక్కడే శివారెడ్డి గారితో ఒక సాయంత్రం అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు ఇలాగే కిక్కిరిసిపోయిన ఆడియన్స్ మధ్య శివారెడ్డి గారిని ఇట్లా విజువల్స్గా ఉన్నటువంటి చిత్రాలు చూస్తూ, శివారెడ్డి గారు చదివే కవిత్వాన్ని వింటూ, ఆయన గురించి 4-5 మాట్లాడితే విన్నటువంటి ఆ సందర్భం గుర్తుకొస్తున్నది. ఇవాళ నా ఆత్మీయ మిత్రుడు, ఒక 40 ఏళ్లకు పైగా స్నేహితుడు సీతారాం ఇవాళ మన ఈ సాయంత్రాన్ని తన కవిత్వంతో మనని ఉత్సాహపరచబోతున్నాడు. తానేమిటో, తన కవిత్వం ఏంటో ఆవిష్కరించబోతున్నాడు. సీతారాము గురించి ప్రత్యేకంగా 2 నిమిషాల్లో చెప్పాలంటే, ఖమ్మం నుంచి వచ్చిన కవుల్లో ఎంతమంది ఇకపై రాబోతున్న కవులున్నా సీతారాం యొక్క ప్రత్యేక ముద్ర సీతారాందే. అతను ఇప్పటి వరకు
కవిత కానిదేది రాయలేదు. అతను రాసిందల్లా కవిత్వం అయింది. అతను కవిత్వం గురించి మాట్లాడిందల్లా కవిత్వ విమర్శ అయింది. కవితను మొదలుపెట్టాక ఆ కవితను ఎక్కడి దాకా తీసుకెళ్తాడో మనకు అంతుపట్టని విధంగా కవితను నడిపించడం, ఆ కవిత వ్యూహాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది సీతారాంకి పెన్నుతో పెట్టిన విద్య. సీతారాం కవితల్ని చదివినప్పుడు ఒక విభ్రమకు, ఒక ఆశ్చర్యానికి, ఒక రకమైనటువంటి ఉద్విగ్నతకు లోనయ్యేటువంటి సందర్భాలు నాకు వ్యక్తిగతంగా ఎక్కువగా ఉన్నాయి. తన కవిత బ్లాక్ డాగ్ పద్యాలు రాస్తే అవి ఫేస్బుక్లో వాల్ మీద కనిపిస్తే వెంటనే ఆ కవిత గురించి పదే పదే ఆలోచిస్తూ నిలవరించుకోలేక మళ్ళీ తనకే ఫోన్ చేసి నేను చదివాను అని ఒక మాట చెప్పడం అలవాటుగా మారింది. సాటి కవి తన కాలంలో మిగతా కవులు, నాలాంటి కవుల్ని తన కవిత్వంతో, తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉన్నాడు, ముగ్ధుండి చేస్తూనే ఉన్నాడు. తన వ్యక్తిత్వంతో తనలాగా జీవించడానికి కావలసిన దారులు వేస్తూనే ఉన్నాడు. అటువంటి సీతారాము కవిత్వంలో ఒక పదాన్ని ఎంచుకొని ఆ పదం నుంచి ఏదో ఒక అక్షరాన్ని మలిపో, జత చేసో, మరో కొత్త పదంగా ఉద్వేగంలోకి తీసుకుపోయేటువంటి కవితలు. ఇప్పుడు లోపల అంటాడు, లోపల పల, ఇట్లా తన కవితని ఒక విన్యాసంతో పాఠకుడి దాకా చేరవేసేటువంటి లక్షణం, అది పటాభి చేసిన పన్ లాంటి లక్షణం సీతారాములో నాకు ప్రధానంగా చాలా సందర్భాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. విలువల మీద, సామాజిక అనైతికత మీద తను ఎప్పుడూ కూడా తన కవిత్వంలో నిష్ఠూరమే ఆడాడు. సెటైర్ లేదా అధిక్షేపం తన కవితల్లో, కవిత్వ పాదాల్లో పొందుపరిచాడు. దాంట్లో బాగా గట్టిగా దాంట్లో అదిమి పెట్టాడు. అది ఆ అధిక్షేపము, ఆ సెటైరు, ఆ నిష్ఠురము పాఠకుడిని ఎన్ని రకాలుగా కవిత వ్యాప్తం కావాలో వాడి మనసులో, పాఠకుడి మనసులో అంతగా తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైన లక్షణం సీతారాంలో ఉంది. ఇటీవల కాలంలో తను ప్రచురించిన కనుక చదివినప్పుడు ఓళ్ళని కవితలు మళ్ళీ చదవాలనిపించేటువంటి కవితలు 99%. దాంట్లో అవును నేను సెక్యులర్నే అనే కవితను ఒకసారి చదవండి. పాప ఫలం అని మామిడి పండును కోస్తే దండించిన, శిక్షించిన ఈ సమాజాన్ని మామిడి పండుకే ఇంత దారుణమైనటువంటి శిక్ష వేస్తారా అని తనలో తాను కుంగిపోయి అవి కవితగా మలిచిన తీరును చూస్తే మనం అంతా తనలానే దుఃఖిస్తాం, తనలానే ఆక్షేపిస్తాం. పిల్లల్ని నిద్రలేపి బడికి పంపండి, వాళ్ళ కళలను మొత్తం చెల్లాచెదురు చేసేటువంటి పని చేయకండి. వాళ్ళ యొక్క కళల్ని పాఠశాలల్లో కాదు, మన నుంచి వాళ్ళ కళల్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా బతకమని చెప్పేటువంటి కవిత కానీ, ఒక అపాయం లేని కవిత అని రాజకీయ సెటైర్ ఉన్నటువంటి కవిత కానీ, ఇటువంటివి ఎన్నో సీతారాముని ఒక విభిన్నమైనటువంటి కవిగా మన ముందు నిలబడతాయి. అట్లా నిలబెట్టేటువంటి కవిత్వాన్ని రాసిన సీతారాం ఇదిగో ఇక్కడ దాకే నుంచి ఆ ముగ్గురు అప్సర ప్రసేన్ సీతారాములు కలిసి చేసిన ఒక ప్రయోగం రక్తస్పర్శ నుంచి ఇప్పటిదాకా కవిత్వానికి సీతారాం ఏమంటాడు అని, సీతారాం ఏమి రాస్తాడో నా పుస్తకం మీద అని, సీతారాం ఈ కవిత గురించి చదివి ఎప్పుడు ఫోన్ చేస్తాడో అని ఎదురు చూసేటువంటి పాఠకలోకం ఉంది, కవులున్నారు. ఆ పాఠకలోకంలో వాడిగా, ఆ కవుల్లోని ఒకడిగా నేను సీతారాముని ప్రేమిస్తూ జయహోలు చెబుతూ సీతారామని ఈ సాయంత్రాన్ని నిర్వహిస్తున్న సుమనస్పతి రెడ్డికి
జై హో సుమనస్పతి రెడ్డి అంటూ సెలవు. ఐఏఎస్ అధికారి కె దమయంతి గారు, ఆవిడ ఏపీ స్టేట్స్ కంట్రోల్ సొసైటీ దాన్ని కూడా నిర్వహించి ఆ సందర్భంలో ప్రచార ఉద్యమంలో సీతారాం ఆవిడతో కలిసి చాలా పనిచేశారు. ఆవిడని 2 నిమిషాలు మాట్లాడారు. సభికులందరికీ నమస్కారం. మొదటగా నా గురించి నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను. నేను ఈరోజు అనుకోకుండా వినటానికి వచ్చాను, మరి మాట్లాడమంటున్నారు. చెప్పాలి అంటే నాకు అసలు కవిత్వంతో తెలియదు. కానీ సీతారాం గారు వ్యక్తిగతంగా ఎలాంటి వారు సమాజంలో సామాజిక స్పృహతో ఏమి చేశారు అనే విషయాలు 2 నిమిషాలు చెప్పమన్నారు. కాబట్టి నాకు తెలిసిన 2 మాటలు నాకు గుండెకి హత్తుకున్నాయి చెప్తాను. ఒకటి, లెక్చరర్గా ఉన్నప్పుడు, ఎర్రుపాలెంలో లెక్చరర్గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అట్లా పరిచయం అయింది. పరిచయం ద్వారా ఒకసారి కాలేజీకి వెళ్తే మాటల్లో చెప్పారు, అంటే ఇది సమాజంలో మనం అందరం చూస్తూ ఉంటాం. అందరూ పుట్టినరోజు వేడుకలు కావచ్చు, ఇవాళ బోనీలు ఫంక్షన్లు కావచ్చు, రకరకాల ఫంక్షన్లు ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్ప అనుకునే రోజుల్లో సీతారాం గారు చెప్పిన మాట ఇప్పటికీ నేను ఎవరైనా బర్త్డే మా ఇంట్లో చేసుకున్నా నాకు సీతారాం గారి మాట గుర్తుంటుంది. క్లాస్లో ఎవరైనా పుట్టినరోజు చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు చేసుకోలేక ఇది ఉంటుంది. అందుకని మేము పుట్టినరోజులు అనేది మేమే చేస్తూ అందరికీ తలా ఒక చాక్లెట్, పెన్సిల్ ఇస్తాం. ఎందుకంటే లేని వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అనేది. అది నిజంగా ఎంతో ఆ మనిషికి ఉన్న సామాజిక స్పృహ, సమాజాన్ని చూసేది తెలుస్తుంది. అలాగే లెక్చరర్గా ఉంటూ కాలక్షేపం చేస్తున్న రోజుల్లో ఖమ్మం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు పిల్లలకి కవిత రాయటం ఎంతోమంది రాసుంటారు, కవులు కవిత్రులు ఉండుండొచ్చు. కానీ పిల్లలందరితో కూడా కవితలు రాయించడం అనేది సీతారాం గారికి నేను చూసిన, నాకు తెలిసిన వాళ్ళలో సీతారాం గారి ప్రత్యేకత అని నేను అనుకుంటాను. ఇక మూడోది, నేను మహబూబ్నగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు సీతారాం గారు రాజోలు అని వినుంటారు, గద్వాల చీరల గురించి చాలామంది. రాజోలు ఒక్కసారే సుంకేసులు తెగిపోయి కొట్టుకుపోతే ఊరంతా దీపావళి వస్తుందని వేల చీరలు బీరువాల్లో పెట్టుకున్నాయని మట్టి కొట్టుకుపోతే సీతారాం గారు 10 రోజులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి క్యాంప్ వేశారు. అప్పుడు చెప్పిన అంశం నాకు ఎప్పుడైనా వరదల గురించి విన్నప్పుడల్లా, కొందరు మనం అంటే క్యూలో నిలబడి తీసుకోమంటాం, ఒక్కొక్కసారి కొంచెం బాగా బతికి ఒకేసారి పోతే కూడా ఎంత సున్నితంగా ఉంటుంది అంటే సీతారాం గారు సున్నిత మనస్తత్వానికి నాకు ఒకరోజు ఫోన్ చేసి, మేడం ఇక్కడ అసలు లేని వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడి తింటున్నారు, ఏదో ఒకటి పళ్ళని తీసుకుని ఏదైనా ఇచ్చినవి అందుకుంటున్నారు, కానీ నిన్నటి దాకా 10 మందికి వాళ్ళ చేతితో పెట్టిన వాళ్ళు చెయ్యి చాచాలి అంటే వాళ్ళకి మేము చచ్చిపోయి ఉంటే బాగుండేదేమో, ఇవాళ ఇంకా బతుకున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకి మేము వెళ్ళి పంచడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం అన్నారు. సీతారాం గారు, అసలు మీకు పర్మిషన్ ఎందుకు, అది మీరు అలా అలా ఉన్న సమస్యను మేము గుర్తించకపోవటం మా యంత్రాంగం లోపం, మీరు చెయ్యండి అన్నాం. 10 రోజులు అక్కడ ఉండి వాళ్ళంతా ఒక పక్కన రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ సెటిల్ అయ్యేటంత వరకు ఉన్నారు. అంతేకాదు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో నాకు తెలిసింది వారితో ఉన్న దాని ప్రకారం 2 మాటలు ఏంటంటే, సామాజిక స్పృహ అనేది మొత్తం మండలంలో అంతా గ్రామాన తిరిగి చేయటమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటంలో కానీ, అంటే ఒక అవేర్నెస్ అనేది ఊరికే దాని గురించి చెప్పడమే కాకుండా పిల్లల్లో మార్పు కోసం ఎలా చేయాలి అనేది చేసి చూపించారు సీతారాం గారు. చూపించడమే కాదు, ఎంతమందికో మార్గదర్శకంగా ఎలా చేయొచ్చు అనేది మా అందరికీ కూడా కొన్నంత అండగా ఉండటమే కాదు, ఎప్పుడు సీతారాం గారిని చూసి నేను ఈ రోజు కూడా ఎప్పటికీ అంటూ ఉంటాను, మేమందరం చేసామంటే జీతం తీసుకుని చేసాం. సీతారాం గారి పని లెక్చరర్ పని, ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ చేయాలని లేదు, కానీ ఎలా చేశారంటే 1000 రూపాయలు కాదు 1000 కోట్లు ఇచ్చినా అలాంటి పని ఈ రోజుల్లో చేస్తారో చేయడం నాకు తెలియదు. అలాగే కవితలు రాయించినప్పుడు కూడా చూస్తే నాకు నిజంగా ఇలాంటి లెక్చరర్స్, ఇలాంటి టీచర్స్ ఉంటే దేశం ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ ఎంత బాగా ఇలా నిరక్షరాస్యత లేకపోతే డ్రాప్ అవుట్స్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నది వాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాల్సిన అవసరం రాదు సీతారాం లాగా. అలా
మరి సీతారాం గారిని చూసి నేను ఎప్పుడు అనుకుంటాను అలా నేను కూడా చేయాలేమో అని అనుకుంటూ ఉంటాను. మరి అంతటి మంచి మనిషి, వ్యక్తిగతంగా కూడా ఎంతో విలువలు కలిగిన మనిషి అని మాత్రం నాకు తెలుసు. కవితల గురించి నాకు తెలిసింది ఏమీ లేదు అని నా అజ్ఞానాన్ని అంగీకరిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విందామని వచ్చాను. వింటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకప్పుడు యాకూబ్ దగ్గర చదువుకున్నవారు, సీతారాం దగ్గర చదువుకున్నవారు సీతారాం శిష్యులు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర అధ్యాపకులు. గొప్ప సామాజిక చైతన్యానికి, అవగాహనకి, స్పందనకి ప్రతిరూపమైన భంగి అభుక్య గారిని 2 నిమిషాలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సీతారాం గారి గురించి, కవిత గురించి, కవిత విషయాల గురించి కంటే నాకు సీతారాం గారు టీచర్గానే తెలుసు. అదే నా ఎక్స్పీరియన్సెస్ని కొంత షేర్ చేసుకుంటాను. సీతారాం గురించి చెప్పే ముందు నా గురించి నేను చెప్పుకోవాలి. నేను ఖమ్మం జిల్లాలో పూసమంచి మండలం ఒక మారుమూల తండా నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ సిద్ధారెడ్డి కాలేజీలో చేశాను. అప్పుడు సీతారాం గారు జూనియర్ లెక్చరర్. అప్పుడే వాళ్ళ పిహెచ్డి ముగించుకొని జాయిన్ అయ్యారు. సో దాదాపు ఒక 35 years ఒక సంబంధం. అయితే నాకు అక్కడ నుంచి కర్నూలు ఇంటర్మీడియట్ తర్వాత కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో అడ్మిషన్ ఫామ్ తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి అడ్మిషన్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్కి వచ్చి అడ్మిషన్ చేయించి తర్వాత అంటే నా జీవితం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి మళ్ళీ యూకేకి వెళ్ళాను పిహెచ్డికి. అక్కడ ఫుడ్ ఫౌండేషన్ ఫెలోషిప్ మీద పిహెచ్డి చేశాను. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పీడిఎఫ్ లండన్ యూనివర్సిటీలో ఒక 6 months చేశాను. తర్వాత అక్కడి నుంచి ఈఫ్లూకు వెళ్ళాను, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి. అక్కడి నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను. ఒక 2 years బ్యాక్ 1 year విజిటింగ్ ప్రొఫెసర్గా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఫుల్ బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్ మీద వెళ్ళాను. ఒక 4 పుస్తకాలు రాశాను. ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరైనా సీతారాం గారు ఏం చేశారు అని అంటే, ఇది ఈ భంగ్యాన్ని ప్రొడ్యూస్ చేశారు. నిజంగా అంటే మనకు మామూలుగా కవితంలో చెప్తుంటారు కదా, రాయిని ఒక శిలని ఒక శిల్పం చేశారు అనేటువంటి. సో ఆ విధంగా నిజంగా నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు. సిద్ధారెడ్డి కాలేజీకి వచ్చినప్పుడు అసలు ఏ గ్రూప్ అప్లై చేయాలో కూడా తెలియదు నాకు. మామూలుగా అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసే వాళ్ళము, మా సీనియర్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళంతా కూడా హెచ్సిసి తీసుకున్నారు. సో నన్ను కూడా హెచ్సి వాళ్ళే అప్లై చేశారు. ఆ కాలంలో సీట్ రావడం కూడా చాలా కష్టం. సో ఎస్టీ కాబట్టి నాకు వచ్చేసింది. హైయర్ సెకండరీ క్లాస్ మార్కులు ఉండే. తర్వాత సీతారాం గారితో ఏర్పడినటువంటి పరిచయం, నేను ఒక విధంగా నన్ను చెడగొట్టిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సీతారాం. సో అంటే చెప్పడమే కాదు, ఆయనని చూస్తేనే తెలిసిపోతుంది. అంటే ఆ హావభావాలు ఎంత ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉంటది అని అంటే, ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా సీతారాం. అంత ఇన్స్పిరేషన్, అంతకుముందు మేడం చెప్పినట్టు ఎంత మోటివేషన్, ఎంత హోప్ క్రియేట్ చేస్తారు. అసలు పడిపోయిన ప్రతిసారి మనల్ని లేపి నిలబెడతారు. తర్వాత ఆయన జీవితంలో కూడా నేను అంటే 2 years
తర్వాత కంటిన్యూస్ గా ఒక సంబంధం ఏర్పడము, ఆయన విజిట్ చేయడము. నేను వెళ్ళకపోతే ఇంటికి వచ్చేస్తా, రూమ్కి వచ్చేస్తా. సో అట్లా ఒక టీచర్ గా, అంటే ఒక బియాండ్ టీచర్ గా ఉండి పిల్లల్ని మాలాంటి బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళని ఇన్స్పైర్ చేసి నాలాంటి వాళ్ళని చాలా మందిని ఆయన అంటే ఆ క్యారియర్ లో టీచర్ గా మరి ప్రొడ్యూస్ చేశారు. అది చాలా గొప్ప పని. అంతకుముందు మేడం చెప్పినట్టు, అంటే సీతారాం లాంటి టీచర్స్ ఉంటే దేశం నిజంగా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన పొడుగు వర్గాలు అసలు ఒక 10-15 years లోనే మొత్తం కూడా వాళ్ళ అంటే పరిస్థితి నుంచి లిబరేట్ అవుతారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ సీతారాం గారు. నిజంగా ఈరోజు టీచర్లు ఎట్లా ఉన్నారంటే టీచర్ జాబ్ కాకుండా ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ పొల్యూటెడ్, కరప్టెడ్. అసలు టీచర్ కి ఉండాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ సమాజంలో లేదు, పిల్లల దగ్గర లేదు, మొత్తం పోయింది. సో ఇంత ఈ పరిస్థితిలో మనం ఉన్నాము. ఈ పరిస్థితిలో అసలు సీతారాం మనకు ఒక ఐడియల్ ఒక టీచర్. సీతారాంని అసలు ఎట్లా మనము సమాజంలోకి తీసుకెళ్లాలనే విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. అంటే ఆయన కవితలు అంటే రాస్తూ ఉంటారు, మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మాతో రాయించారు, రచన పోటీలు పెడుతూ ఉంటారు. అంటే మనల్ని ఏదో ఒక హోప్ ని క్రియేట్ చేయడం అనేటువంటిది సీతారాంలో కనిపిస్తుంది, ఆయన కవితల్లో కనిపిస్తుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి మనకు అర్థం కానటువంటి విధంగా ఉంటది కవితలు, సీతారాం కవితలు. అంటే ఒక ఎనిగ్మా టైప్ లో, ఒక భావ కవిత టైప్ లో ఉంటది. దానిలో మళ్ళీ రెవల్యూషనరీ ఉంటది. అంటే ఒక ఇండివిజువల్ లైఫ్ నుంచి ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సీతారాం కవితలు చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. నేను యాక్చువల్ గా అంటే రైట్ పర్సన్ కాదు ఆయన కవిత గురించి మాట్లాడడానికి, కానీ సీతారాం గురించి ఒక్క విషయం అయితే చెప్పగలను. ఆయన ఈజ్ ది ఇన్స్పిరేషన్, హోప్, పర్టికులర్లీ ఫర్ ది డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్. మాలాంటి వాళ్ళు ఈ రోజు ఈ స్థాయికి రాగలిగినామని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. అధ్యాపకుడిగా సీతారాం గురించి కొన్ని ప్రస్తావనలు వచ్చాయి కాబట్టి ఆయన రాసిన 2 రచన పుస్తకాల్లో 2 ఉన్నాయి, జ్ఞాపకాలలాగా, అనుభవాల్లాగా రాసినవి. 2 కాలేజీల్లో పాఠాలు చెప్పడం, పిల్లల్ని కలుపుకుంటూ పిల్లల్ని సంపూర్ణంగా ప్రభావితం చేస్తూ వాళ్ళలోని సృజనాత్మకతను బయటికి తీసుకురావటం ఎలాగా, విద్యా వ్యవస్థలో అందరూ అంత నిమగ్నమై ఎందుకు పని చేయట్లేదు అధ్యాపకులు, ఈ వేదనంతా కనిపించే 2 పుస్తకాలు ఉన్నాయి. కారేపల్లి కబుర్లు, మానుకోట ముచ్చట్లు. ఈ 2 చోట్లలో ఆయన పనిచేశారు, కారేపల్లి, మానుకోట. ఈ రెండింటినీ ఆకాశవాణి ఆదిలాబాద్ నుంచి నేను ప్రసారం చేయడానికి నా అవకాశం లభించింది. అవి ఆకాశవాణి ఆదిలాబాద్ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి, తప్పకుండా వినండి. ఆయన పుస్తకాన్ని చదవడం ఒకటి, ఆయన గొంతులోనే ఆ అనుభవం వినటం అది ఇంకొక రకమైన అనుభవం. ఇప్పుడు ప్రముఖ రచయిత్రి, కథా రచయిత్రి కుప్పిలి పద్మ గారిని మాట్లాడమంటున్నాం. 2 నిమిషాలు. సీతారాం గారి కోసం అంత ఎత్తెక్కాలి తప్పదు. అప్పుడప్పుడు సీతారాం మనం కింద కట్టారు, ఇస్తారు, పైకి ఎత్తుతారు. ఓకే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ చైత్రమాసం మనతో పాటు ఈ పువ్వులన్నీ కూడా సీతారాం గారిని వినటానికి వచ్చాయి. వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఒక పూల జల్లు కురుస్తూ ఉంది. నాకు సీతారాం గారు ఫస్ట్ టైం ఎక్కడ తెలుసు అంటే, వార్తలో నేను బిట్టర్ చాక్లెట్ అనే పుస్తకం మీద ఒక ఆర్టికల్ రాసా. అప్పుడు మైదానం రాస్తున్నప్పుడు, అప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చారు. అప్పటికే ఆయన పోయిట్రీ చాలా చదివి ఉన్నాను.
అయితే ఆయనకి ఆ పుస్తకం మీద ఉన్న ఆసక్తి, ఆ పుస్తకాన్ని అతను వెంటనే చదవాలని చూపించిన ఒక కన్సర్న్ నాకు చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చాయి. ఎందుకు అంటే స్త్రీలకు సంబంధించిన విషయాలు, స్త్రీలు రాసిన అనుభవాలు, స్త్రీలు మాట్లాడుతున్న విషయాల మీద పూర్తిగా చెవి వగ్గి వినే వాళ్ళలో సీతారాం గారు చాలా గొప్ప స్థానంలో ఉంటారు. ఆయన దానిని అర్థం చేసుకోవటం, ఆ తర్వాత ఆ అనుభవాన్ని ఎట్లాగా తర్వాత జనరేషన్కి ఇవ్వాలి, ఎట్లా అవేర్నెస్ ఇవ్వాలి అన్నది అతను బాగా ఆలోచిస్తారు. ఎందుకు అంటే పిల్లలతో చాలామంది పనిచేస్తారు, టీచర్స్గా రకరకాలుగా పనిచేస్తారు. కానీ మనం చాలా ఎక్కువగా వెలుగుదారులు, దీపదారులు అని మాట్లాడతాము. కానీ ప్రాక్టికల్గా సీతారాం గారు చూపించినంత పిల్లలతో నేను అసలు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆయన ఎక్కడుంటే అక్కడ పిల్లలకి స్త్రీలు రాసే సాహిత్యము, కవిత్వము, కథలు, వ్యాసాలు ఆ ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి వివరిస్తూ ఆ పుస్తకాలు ఇస్తూ, పైగా ఆయన సడన్గా ఆయా రచయితలకి ఫోన్ చేసి మా పిల్లలు ఒక్కసారి మీతో మాట్లాడతారండి అని ఆ పిల్లలతో మాట్లాడిస్తారు. అసలు ఒక రైటర్కి అంతకంటే గొప్ప సంతోషమైన మూమెంట్ ఏదైనా ఉంటుందా అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలానే ఆయన ఇందాక మేడం చెప్పారు, దమయంతి మేడం అబౌట్ ఎయిడ్స్ ప్రాజెక్ట్ గురించి. నేను రాసిన 2, 3, 4 కథల్ని ఆయన ఎంత లోతుగా దాన్ని చదివి మూవ్ అయ్యి దాని మీద ఒక వ్యాసం రాస్తున్నప్పుడు ఆ కథల్ని మెన్షన్ చేశారు అంటే ఆ విషయాలను ఎంతగా పట్టుకెళ్ళాలి ప్రజల్లోకి అన్నది ఒకటి ఉంటే, రెండవ విషయము ఆ విషయాన్ని వాళ్ళ వైపు నుంచి ఆలోచించుకునే ఒక చూపుని తర్వాత వచ్చే పిల్లలందరికీ ఇవ్వటానికి ఆయన ఎంచుకున్న చిన్న చిన్న వాక్యాలు, చెప్పే ఉదాహరణలు డెఫినెట్గా ఆయన స్టూడెంట్గా ఉన్న ఏ అమ్మాయి, ఏ అబ్బాయి కూడా ఎప్పుడూ కూడా స్త్రీలకి, సమాజానికి సంబంధించిన విషయాలతోటి ట్రావెల్ చేస్తారు. వాళ్ళ జీవితం అంతా అట్లానే ట్రావెల్ చేస్తారు. అంత గొప్ప ఇన్స్పైరింగ్ క్యారెక్టరు సీతారాం గారు. తర్వాత ఆయన పోయిట్రీ అందరికీ ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టమే. కానీ నేను ఎప్పుడూ చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈరోజు ఒక సంఘటన జరగగానే ఆయన ఒక పోయం వెంటనే రాసిన సందర్భాలు తక్కువ ఉంటాయి. కానీ మనకి వెంటనే ఆయన రాసిన ఒక పోయం గుర్తొస్తుంది, ఒక లైన్ గుర్తొస్తుంది, ఆయన థాట్ ప్రాసెస్ మన ముందు చమక్కని మెరుస్తుంది, ఒక్కరుడా వీపు మీద జడిపిస్తుంది. ఎందుకు అంత పవర్ఫుల్ పోయిట్రీ అని రాయగలుగుతారు అంటే ఆయనకి సమాజం పట్ల చాలా లోతైన చూపు ఉండటము, తర్వాత ఒక పదునైన ఆలోచన ఉండటంతో పాటు ఆయన హృదయం నిండా కరుణ ఉంటుంది. ఆ కరుణ ఉండటం వల్లే మనల్ని ఆ పోయిట్రీ అంటి పెట్టుకొని ఉంటుంది. అంటే ఒక దృక్పథం ఉంటుంది, దానిలో చాలా విలువలు ఉంటాయి. పోయిట్రీకి సంబంధించిన ఈస్థెటిక్స్ అన్నిటితో పాటు అపారమైన ప్రేమ ఈ భూమి పట్ల, మనుషుల పట్ల, పిల్లల పట్ల, స్త్రీల పట్ల ఉన్న కవి రాసిన కవిత్వం ఎలా ఉంటుందంటే సీతారాం గారి ప్రాణంలా ఉంటుంది. అటువంటి సీతారాం గారిని ఈ సాయంత్రం వినటానికి మనందరినీ పిలిపించిన సుమనస్పతి రెడ్డి గారికి అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీతారాం గారు, కంగ్రాట్స్. ఖమ్మం నుండి వచ్చిన ప్రముఖ కవుల్లో ఒకరు ఆనందాచారి గారు.
వచ్చి మాట్లాడవలసింది. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. సీతారాం గురించి 2 నిమిషాలు మాట్లాడటం అన్యాయం. సీతారాము ఇందాక యాకూబు చెప్పినట్టు నాకు 45 ఏళ్ళ నుంచి పరిచయం. సీతారాం పరిచయం అయిన తర్వాత ఆయన్ను వదిలేయటం సాధ్యం కాదు. సీతారాం కవిత్వం ఎంత ప్రభావశీలంగా ఉంటుందో సీతారాం వ్యక్తిత్వం కూడా అంతే ప్రభావశీలంగా. అది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. సీతారాం దుఃఖిత కవి. ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ వ్యధ ఉందో, ఎక్కడ ఆవేదన ఉందో, ఎక్కడ దుఃఖం ఉందో సీతారాం అక్కడ ఉంటాడు. సీతారాం కవిత్వం కూడా అక్కడ ఉంటుంది. ఆ దుఃఖంలోంచి ధిక్కారం కూడా ఉంటుంది. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి స్నేహితుడిగా ఉండటం గర్వపడేటువంటి అంశం. సో సీతారాము కేవలం కవి విమర్శకుడే కాదు, ఒక సామాజిక చింతనాపరుడు కూడా. అతను పర్యావరణం దీని మీద పరిశోధన కూడా చేశాడు. అంటే అన్ని మానవీయ కోణాలను కూడా అధ్యయనం చేసినటువంటి ఒక సమగ్ర కవిగా నేను భావిస్తున్నాను. అంతేకాదు, రాజకీయాలను కూడా చాలా వ్యంగ్యంగా తన కవిత్వంలో చెప్పగలిగినటువంటి దిట్ట కూడా సీతారాం. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, 2 నిమిషాలు అన్నాను. నేను కంటెస్ట్లో ఉంటుంది కవిత్వం. నేను ఖమ్మం భారతమ్మ గారి కిరాణా కొట్టులో నెలవారీ సరుకులు కొంటాను. నేను ఖమ్మం భారతమ్మ కిరాణా కొట్టులో నెలవారీ సరుకులు కొంటాను. దయచేసి అనుమతించగలరు మీ భవదీయుడు సీతారాం. ఈ ఒక్క 2 వాక్యాలే ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే అనుమతి, తను నెలవారీ సరుకులు కొనటానికి అనుమతి ఇవ్వమని పెట్టినటువంటి 2 వాక్యాలు మొత్తం ఈనాటి మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధ సన్నివేశాన్ని, అమెరికా సామ్రాజ్యవాదపు దుర్మార్గాన్ని, ఆ సామ్రాజ్యవాదానికి తలవంచుతున్న దేశపు రాజకీయ విధానాన్ని మొత్తంగా 2 వాక్యాల్లో చెప్పి కూర్చున్నాడు. ఇది సీతారాం అంటే. అట్లాంటి నిత్య ప్రేరకుడు, నిత్య స్ఫూర్తిగా నిలిచేటువంటి వ్యక్తి సీతారాం. సీతారాంకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. చివరిగా సీతారాం గారు వేదిక మీదకి వచ్చే ముందు వరంగల్లో డాక్టర్గా పనిచేస్తూ కొన్ని వందల పుస్తకాలు, స్వీయ రచనలు, అనువాదాలు చేస్తూ కవిగా కూడా గొప్పగా కొనసాగుతున్న లంకా శివరాం ప్రసాద్ కానీ 2 నిమిషాలు మాత్రం సీతారాం గురించి మాట్లాడారు. Thus I enter by the break with rapid cry. ఎత ఉన్నోడు ఎత చెప్పుకుంటే ఎత లేనోడు కథ చెప్పుకున్నాడంట. అట్లాగే సుమన్స్పతి చంద్రుడు లాంటి మహానుభావుడు ఈ లామకాలంలో ఈ వెచ్చటి చల్లటి సాయంకాలం మనందరినీ ఇబ్బంది పెట్టకుండా సీతారాముడి యొక్క ధ్వనిని మనకు వినిపించబోతున్నందుకు, దాంట్లో నన్ను కూడా ఒక చిన్న పాత్రగా ఉంచినందుకు థ్యాంక్ యూ సార్. కనుక నేను ఇప్పుడు అపాయం లేని కవితను వినిపిస్తాను. సీతారాం గారు రాసిన పుస్తకాలన్నిటినీ ఒక శీర్ష పద్యంలో ఇమిడ్చి ప్రయత్నం చేశాను. ఇదిగో
ఇక్కడే ఇప్పుడే రాస్తుంటే రాస్తాలో రగిలింది రక్తస్పర్శ. ఆ ముగ్గురు మీరు ఆలోచన ముగ్గు సన్నాఫ్ మాణిక్య సంతకము. కుప్పమెల్లిన నీవు కూచుండనే లేదు నల్ల కాగిత పూలు నవ్వెనేల మానుకోటందన మానవు ముచ్చట్లు కారేపల్లిలోన కబురులల్లి కుడి చీకటి ఎడమ వెలుగు కూతురయ్యే బ్లాగు డాగుల పద్యవాహిని భావమంది. నన్ను డాక్టర్ బాబును చేసి నావు నీవు రాజు బంటు నీవే ఓ సీతారామ రావు. నతో कारवान की तलाश है न हम सफर की तलाश है मेरे शौक था न खराब को तेरे राह गुजर की तलाश है. పచ్చి పాలింత కవన భూమిలో కత్తులు కలలు కొన్ని మెటాఫర్లు ఆఫర్లు వెంట పెట్టుకుని వస్తువు కాంక్ష పరవ్యసానము తెలిసి ఆకలి దీపము కొన్ని చీకట్లు వెంట రాగా ఒక తడి చెత్త ఒక పొడి చెత్త మధ్య ఖాళీ పదాలను తీసివేసి ఆకలి పద్యాలు రాస్తూ పోయే ఓ ఆధునిక అంతర నవ్వు, ఓ తెలంగాణ మట్టిలో మాణిక్యం, ఓ అంతరింపు మరో జలధరింపు ఈ సన్ ఆఫ్ మాణిక్యం మన సీతారాం. ఇఫెటా మీకు ఎక్కడన్నా ఒక మోడులో ఉన్న నాలాంటి ఉడత కనిపిస్తే చెప్పండి. 2 బ్లాక్ డాగుల మధ్య నాకు పెగ్గు కవిత్వం తాగిస్తాడు ఉడత భక్తిగా. యూ హసరతోं के लोग यू हसरतों के दाग मोहब्बत में धोलिए अभी आने सीताराम का कविता के आग में आपकी दुआएं खोलिए. थैंक यू. సీతారాం గారు. అందరికీ నమస్సులు. పెద్దలు, మిత్రులు, ఆత్మీయులు, 4 దశాబ్దాల బాల్య స్నేహితులు, నా దుఃఖాన్ని, నా ఆగ్రహాన్ని, నా అలకని తట్టుకొని నిలబడ్డ మిత్రులు, ఇక్కడున్న పెద్దలు, ముఖ్యంగా నా వృత్తి జీవితంలో ఒక సామాజిక బాధ్యతను ఎన్ఎస్ఎస్లో భాగంగా కమిటెడ్ టీచర్గా ఉండటానికి అంతకుముందు నాలో బిజప్రాయంగా ఉన్నటువంటి వాటిని తట్టిలేపి కర్తవ్య నిర్దేశం చేసిన మా దమయంతి మేడం గారికి, ఐఈసి డైరెక్టర్ గారు పద్మావతి గారికి, నరసింహరావు గారికి, యాకూబ్, ఈ అన్ని పేర్లు నేను ఖచ్చితంగా చెప్పవలసి ఉంది. రఘు, నీరజ మేడం, సుమన్ స్మృతిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వేణన్న, అన్నిటికీ మించి ఎంతో ఓపిక చేసుకుని వచ్చిన కుటుంబరావు గారు, అక్కినేని కుటుంబరావు గారు, వల్గా మేడం గారు, బలరాం గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు. లామా ఖాన్ అంటే నాకు చాలా భయంగా ఉండేది. చాలా పెద్ద పెద్ద వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయని నాకు ఒక ఇది ఉంది. మిత్రులందరూ చాలా బాగా నా గురించి చెప్పారు, కానీ నేను ఒకటే అనుకున్నాను, నా మధ్య లేదు, నేను ఇంతమంది మంచి మనుషుల మధ్య లేకపోతే ఇప్పుడు వీరందరూ చెప్పిన ఏ మంచి అయినా కొంచెమైనా నాలో ఉండేది కాదేమో. సో నా గొప్పదనం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఎవరితో నేను అడుగులు వేశానో, ఎవరితో నా కవిత్వ పాదాలు మొదలయ్యాయో, ఎవరితో నా కన్నీళ్లను పంచుకున్నానో, ఎవరితో నా కన్నీళ్ళని, ఆకలిని కింగ్స్ దర్బార్ హోటల్లో బన్నుముక్కలా గుంజుకుని తిన్నాను, వాళ్ళని స్మరించుకోవడం నా బాధ్యత. దాశరథి ఏ దృష్టితో అన్నాడో ఖమ్మం కవిత గుమ్మని, ఇప్పుడు అంటే ఖమ్మం ఆధిపత్యం నశించాలని ఏ మూల నుంచైనా ఒక ఇది రావచ్చు కూడా. ఆ ఖమ్మం కవిత గుమ్మం అవునో కాదో నాకు తెలియదు, కానీ ఖమ్మం ఒక సామాజిక బాధ్యతనైతే ఆ విద్యార్థి వామపక్ష ఉద్యమాలు కానివ్వండి, చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఇచ్చాయి. రక్తస్పర్శతో మా పాదాల ప్రయాణం మొదలైంది. అఫ్సర్ ఇప్పుడు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. నా గురించి మాట్లాడమంటే ఈ సెంటిమెంట్లు ఎందుకు మాట్లాడాలి అని వెనక కూర్చున్న ప్రసీద్ గారు. అంటే దేన్నైతే మనం గ్లోరిఫై చేసుకోకూడదు, దాన్ని గ్లోరిఫై చేయడం ఇక్కడ అనవసరమని
కొద్దిగా కూర్చున్నాడు, వింటున్నాడు. ప్రసేన్కి ఒక మాట చెప్పాలి, సుమనస్పతి రెడ్డి గారికి. థ్యాంక్ యూ సార్, నన్ను ఇలాగా రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ బాహ్య జీవితంలోకి తీసుకొస్తున్నా. యాక్చువల్గా నేను బనియండ్లపాడులో 1998లో జాయిన్ అయిన తర్వాత నా దృష్టి అంతా కూడా ఈ గ్రామాలని కొంచెం చైతన్యం చేయడం, అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతాల్లోకి క్రీపిన్ అవుతున్నటువంటి హెచ్ఐవి వైరస్ నేను పాఠాలు చెప్తున్న పిల్లలకి సోకకుండా ఉండేందుకు నేను ఏం చేస్తే బాగుంటుందో అది చేశాను. కొంచెం జాగ్రత్తగా చేశాను. ఎందుకనంటే ఒక 5-6 ఏళ్ల పాప 8 ఏళ్ళు ఏమో ఉంటాయి. ఆ పాపను చూద్దాం రమ్మని ఓ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ చెప్పి ఆ పాపని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ పాప దగ్గర అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా కళ్ళు కనపడదు. ఈ పాప యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా హెచ్ఐవితో మరణించున్నారు. పాఠాలు చెప్పడం కంటే, కవిత్వం రాయడం కంటే ఇంకొక మనిషికి హెచ్ఐవి అనేది రాకూడదు అనే బలమైన ఏదో అనిపించింది. అలాగా ఆ క్యాంపెయిన్లోకి నేను వెళ్ళవలసి వచ్చింది. దానికి బోల్డంత సపోర్ట్ ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దమయంతి గారు, ఐవి సుబ్బారావు గారు వీరంతా ఇచ్చారు. అది ఒక పార్శ్వం. 1986లో రక్తస్పర్శ మొదలైతే ఆ రక్తస్పర్శని ఎందుకు వేయవలసి వచ్చిందంటే కృతజ్ఞతతో వేయవలసి వచ్చింది, పశ్చాత్తాపంతో వేయవలసి వచ్చింది, క్షమాపణతో వేయవలసి వచ్చింది. ఎందుకు ఆ క్షమాపణ? ఆ రోజుల్లో డిగ్రీ కళాశాలలు ఉన్న 2-3 అంతర్ కళాశాలల పోటీలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. నేనేమో SR&B PGNR కాలేజీ నుంచి కవిత్వం రాస్తూ ఉన్నాను. అది రాస్తున్నది కవిత్వం కాదో తెలియదు కానీ లాల్చీ ఒకటి వేసుకొని యాకూబు ఇప్పించే లాల్చీలు ఒకటి, ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్, కృష్ణశాస్త్రి గారి హ్యాండ్ బ్యాగులు తగిలించుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. కవులో ఉన్న భ్రమ ఉండేది. అలా రాస్తూ ఉండగా ఒక వాస్తవం కూడా చెప్పాలి. అసలు మొదటి కవిత అంటూ లేని తొలి తెలుగు కవిని నేనే. ఎవరికైనా ఒక మొదటి కవిత ఉండాలి కదా. ఏమిటి రహస్యం అంటే నా మొదటి కవితని నేను రాయలేను, ఇంకెవరో రాశారు. అది అప్సర ప్రసేన్ కాదు, సత్యప్రసాద్ రాయ్ అనే మిత్రుడు. స్వర్గ నరకముల మధ్యదారిలో ఏదో తెలినలుపులో ఛాయలో ఊయల్లూగుతున్న బలచెక్క ఈ సమాజం రాశాడు. ఇదేదో విధం బాగుంది బాబాయ్, నేను చదువుతాను అన్నాను. ఇంకొక 4 లైన్లు నేను రాసేసి చదివాను. అంతర్ కళాశాలల పోటీల్లో అప్సర్ కూడా వచ్చాడు. నిజానికి అప్సర్ పోయం చాలా బాగుంది. కానీ మా సార్లు ఏం చేశారంటే కొంచెం నా వైపు మొగ్గు చూపించారు. అప్సర్కి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు, నాకేమో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇది అన్యాయం కదా అని అనిపించింది. వాడి వెంట ఇంటికి వెళ్ళి ఆ డైరీలన్నీ వెతికి నీ పోయమ్స్ బాగున్నాయి మనం వేద్దామని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అదేదో చేసేసి వద్దు, కవిత్వం వద్దు, పాడొద్దు, అది కవిత్వం కాదు అని వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు. నాకేమో అది కవిత్వమేమని అనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకి అప్సర్ ఏం చేశాడు ఈ మధ్యకాలంలో, నా మొదటి పుస్తకం ఇవాళ అని ప్రకటించాడు. అంటే రక్తస్పర్శని డిజోన్ చేసుకున్నాడు. ప్రెస్ ఏం కారణాలు ఏవైతే కానీ నాకు రక్తస్పర్శ పడదు బాబాయ్, నేను ఐఎమ్ డిజోనింగ్ మై పోయమ్స్. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రక్తస్పర్శ నాది అంతే కదా. వెన్ యూ హ్యావ్ డిజోన్డ్ యువర్ పాస్ట్, చరిత్రని నిర్మిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చరిత్ర లేదు అని అంటున్నారు. అంటే ఒక చరిత్రని ఇంకొక చోట నుంచి నిర్మించాలని అనుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి. అప్సర్కి చెప్పదలుచుకున్నాను నేను ఈ మాట, ఈ వేదిక నుంచే చెప్పదలుచుకున్నాను. నువ్వు రాశావు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసావు, ఇవాళ నీ మొదటి పుస్తకం ఎలా అవుతుంది కాదు, అది వదిలేద్దాం.
అప్సరవి 27 కవితలు, ప్రసేనివి 22 కవితలు, నావి 10 కవితలు మాత్రమే. ఇది పుస్తకం తీసిపోయి కాళ్ళగారితో బొమ్మ వేయించి శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారి దగ్గర ఇచ్చాం. ఎంత అయింది పుస్తకానికి? నేను ఇప్పుడు విజేత మెడికల్స్లో గుమస్తాగా చేస్తున్నా. రామదాల్మిల్లో ప్రసేన్ పని చేస్తూ ఉన్నాడు. తెలుసు సార్, వాళ్ళందరినీ తెలుసుకోవాలి కదా, కనీసం ఈ పెద్దల ముందైనా తెలుసుకోవాలి. వాళ్ళు ఆ దాల్మిల్ యజమానులకి మంచి వ్యాపారం అదంతా ఉంది, కానీ వాళ్ళకి చెస్ అంటే ప్రేమ. అతను నేను చెస్ ఆడడంలో కొంచెం దిట్టలం. మాతోని గెలవలేక వాళ్ళు. అట్లాగే సాహిత్యం కూడా ఉంది. రవళి సాహిత్య సమాఖ్య అది రక్తస్పర్శకి ఉంటుంది. కేర్ ఆఫ్ విజేత మెడికల్స్, రామా దాల్మిల్. విజేత మెడికల్స్ ఏమో నేను పనిచేసేటటువంటి షాపు, రామా దాల్మిల్ ఏమో ప్రసేన్ పనిచేసేటువంటి షాపు. వాళ్ళు ఏదో కొంత ఫైనాన్స్ ఇచ్చినారు. తీసుకుని ఎక్కడ ఇచ్చాం, పుస్తకం మర్చయింది. 6 నెలలు అయినా కూడా మేము పుస్తకాలు తీసుకోవడానికి డబ్బులు లేవు. విశ్వేశ్వరరావు గారు ఏ పని మీద ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్ళినా కూడా అఫ్సరు ఆ రోజు వెంటనే నాకు ఉత్తరం రాశాడు, సీతారాం ఈరోజు విశ్వేశ్వరరావు గారు ఆఫీస్కి వచ్చారు, దయచేసి రక్తస్పర్శని డబ్బులు పెట్టి విడిపించు అనేవాడు. సరే ఏదో పోగేసాం, పుస్తకాలు వినిపించాం. అందుకని రక్తస్పర్శలోంచి, గుర్తింపు లేని గోడ, శిలల్లోంచి, ఇట్లాంటి ఆనాటికి మేమేదో చాలా చేసామని అనుకున్నాం. కానీ 1985లో రక్తస్పర్శ వచ్చే నాటికి ఖమ్మం నుంచి ఎన్ తిరుమల అనేటటువంటి వామపక్ష విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి కవి ధిక్కారస్వరం అనేటటువంటిది ఒక కవితా సంపుటి వేశారు. తిరుపతి నుంచి నిశికవులు ఒక అద్భుతమైన సంపుటి వేశారు. నమ్ము గోదావరి లోయ అనేటటువంటి పుస్తకం వేశాడు. త్రిపురనేని శ్రీనివాస్ గారు ప్లస్ మన సౌదా కలిసి ఇంకొక పుస్తకం గోదావరి ప్రవహించు. ఇన్ని సంపుటాల మధ్య మనం చరిత్రను ముందుకు తీసుకురావడానికి కేవి రమణారెడ్డి గారు 1985 కొండగుర్తు ఎందుకంటే రక్తస్పర్శ వచ్చింది అని అంటే దాన్ని పట్టుకొని చాలామంది విమర్శకులు అలా వెళ్ళిపోయారు, మిగతా పుస్తకాలను వదిలేశారు. దానికి ఆ వాతావరణంలోనే ఆ కాల్పనిక ఏమనాలి, కాలిక స్పృహ, అది కల్లూరి భాస్కరం గారు ఇచ్చినటువంటి మాట. అది కాలిక స్పృహ, ఆ యుగ ధర్మం, ఒక చైతన్యం, ఒక ఉద్వేగం, ఇవన్నీ ఉన్నాయి. ఆ దానిలోంచి ఒక కవిత, ఇది నాకు నచ్చటం కాదు, అడివి అనేటటువంటి కవితను నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ అడవులు ఏమయ్యాయో మీకు తెలుసు. అడవులు ఏ నెత్తురు ఓడుతున్నాయో, కన్నీళ్లు నోడుతున్నాయో కూడా మనందరికీ తెలుసు. బహుశా అరణ్యాలు, అడవులు అంతరించాయి. నిన్ననే ఒక పుస్తకం జిమ్ కార్బెట్ది మై ఇండియా అనే పుస్తకంలో చదువుతూ ఉన్నాను. పులుల సంఖ్య పెరిగింది, ఆవులు పశువుల దాడులు మరణాలు ఎక్కువయ్యాయి. పులుల సంఖ్య పెరగటం మూలాన ఆవుల మరణాలు ఎక్కువయ్యాయి అనే మాటను నేను అంగీకరించట్లేదు అని అన్నాడు 1940లో జిమ్ కార్బెట్. ఎందుకు అంటే పులులకు సహజ ఆహారమైనటువంటి వాటిని నిబంధనలు ఉల్లంఘించి వేటాడడం మూలన వాటి ఆహారం దొరకకపోవడం చేత అవి దాడులు చేస్తున్నాయి, అందువల్ల పశువులు మరణిస్తున్నాయి. దీన్ని గమనించాలి అని 40 ఏళ్ళ నాడు జిమ్ కార్బెట్ చెప్పినటువంటి మాట. నీళ్ల కోసం వచ్చిన జంతువులని మీరు చంపకూడదు అని గ్రామస్తుల చేత మాట తీసుకుని ఆ జంతువుల్ని కాపాడినటువంటి ఎథికల్ హంటర్ అంటేనే నైతిక బాధ్యత కలిగినటువంటి, వాళ్ళ పర్యావరణ స్పృహ అందరికీ అవసరం కనుక ఈ మాట. అడవి ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది, కళ్ళు చికిలించుకొని చూస్తాయి చెట్లు, ఆకుల రెప్పలు వాల్చకుండా పిచ్చి మొక్క తల వంచి ఆహ్వానిస్తుంది, దారులుగా చీలిన గమ్యం లోయల్లోకి దూరి కూర్చుంటుంది, ప్రతి చెట్టు పలకరిస్తుంది, పాతబడిన తోటాలు ఆత్మకథలు రాస్తాయి అడవిలు.
రక్షక భటుడి అడుగుల్లో వీడి కాలుతూనే ఉంటుంది. అడివో వ్యవస్థ, అడవి నా తల్లి. ఒక భాగం సహారా, 3 వంతుల పోలీస్ కవర్, చెట్లను కాటేసిన క్యూలెక్స్ దోమలు, నెత్తురు కార్చే వేర్లు ఇవేవీ చూపదు. యుగాలుగా నడిచొచ్చే విప్లవ వీరులను చూపిస్తుంది. నడుస్తున్న దారిలోనే నిశ్శబ్దంతో గొంతు నొక్కిన తూటాను చూపిస్తుంది. చిలుకలు జెండాలు కడతాయి, కింగ్ ఫిషర్ ఇల్లు కడుతుంది, కోకిల చిగుర్లను తెంపి ఔషధాలు చేస్తుంది, బుజ్జిగాడు చిదుగులు చేరవేసి చెమట తుడుచుకుంటాడు. ఆకాశం మీద రక్తంతో తడిసిన రూపాలు పరిగెత్తుకు వస్తాయి. చెట్లు కళ్ళు చికిలించుకుంటాయి. అడవి మేల్కొనే ఉంటుంది. మనుషులు మాత్రమే కళ్ళు మూసుకుని ఉంటారు. ఎంత దూరమో ఇది ఎందుకు రెండోసారి అన్నానంటే, కవిత్వాన్ని చదివేటప్పుడు లేదా రాసేటప్పుడు రెసైటేషన్లో డేవిడ్ లాడ్జ్ అనేటటువంటి, యాకూబ్ నువ్వు మన్నించాలి, నన్ను ఆడిపేరు ఈడిపేరు చెప్తున్నావు, నువ్వు కాలుగట్టి పాము వాళ్ళు అవి అని చెప్తాడు మావాడు అని చెప్తాడు. ఎవ్రీ ఇంటోనేషన్ హ్యాస్ ఏ క్వాసి మెటఫోరికల్ క్వాలిటీ అన్నది. నువ్వు ఉచ్చరించే ప్రతి శబ్దము, లేదా కాకువు తాన కల్పన అని మాట్లాడుతున్నావు, ప్రతి శబ్దానికి రూపక లక్షణం, అర్ధరూపక లక్షణం, మెటఫోరికల్ మీనింగ్ ఉంటుంది. దానిని పట్టుకోగలిగితే కవితాత్మ మనకి కొంచెం చేరువ అవుతుంది. అతని నీడను ఈ పూట చంపాను, 2 కత్తుల కోపంగా, 2 తుటాల క్రోధంగా, ఉరికించి ఉడికించి కవ్వించి గాలించి ప్రకటించి మరి అతని నీడను భూమి మీద పడకుండా తుడిచాడు. ఉరికించి ఉడికించి కవ్వించి గాలించి ప్రకటించి మరి అతని నీడను భూమి మీద పడకుండా తుడిచాను. చాలా పొడవాటి చేతులు నావి, చాలా పొడవాటి చేతులు నావి, చాలా కర్కశ హస్తాలు మావి. ఎక్కడ ఎవరు నీడ పడకుండా నడవడం నేర్చుకోండి. ఎక్కడ ఎవరు నీడ పడకుండా నడవడం నేర్చుకోండి. నీడల్ని నరికేస్తున్నారు, జాగ్రత్త. కదలికలు జాగ్రత్త, జాగ్రత్త. ఒక్క అడుగు వెనక్కి వేద్దాం, నీడల్ని దాచేద్దాం. ఒక్క అడుగు వెనక్కి వేద్దాం, నీడల్ని దాచేద్దాం. ఈ సంక్షోభం గమిస్తే చాలు, అదివో అల్లదివో, అదివో అల్లదివో. అదేంటో మీకు తెలుసు. ఇది ఆ 2 సంపుటాల నుంచి, అది స్పర్శ నుంచి. యాకూబ్ అంటే ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం. ఒరెతూవల్ పక్షిగళ్, ఈ కవులకు ఒక రోనాలి పైచ్యం అని అనకూడదు, టిక్క. ఏదో కొంచెం డిఫరెంట్గా చెప్పాలి, కొత్తగా చెప్పాలి, పాతగా చెప్పొద్దు, భిన్నంగా చెప్పాలి. ఏం చేయాలి? ఉద్వేగం ఉంది, బాధ ఉంది, అంతో ఇంతో భాష ఉంది. శీర్షికని మనం వేరే భాషలో పెడితే బాగుంటుంది కదా అని వచ్చి. సో ఒరెతూవల్ పక్షిగళ్ అని అంటే ఇదేదో మలయాళ సినిమా అని అనుకోవచ్చు మీరు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అనే మాటకి మలయాళ ఇది. అతను నేను ఒకే. ఇదిగో ఇక్కడ దాకేలో ఎక్కువగా మరణం గురించి ఉంది. ఈ మరణం గురించి ఉండటం చేత నన్ను సిక్ పోయేట్ అన్నారు. దానికేం నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దుఃఖ కవి అన్నారు, ఏడుపు అన్నారు, నిరాశ అన్నారు. కానీ నాకేనాడు నిరాశ లేదు. బాంగ్యా రైట్లీ కోటెడ్ మీ
గ్రేట్ హోప్. ఎంత దుర్భరమైన పరిస్థితులున్నా మనిషి వదులుకోకూడదు నమ్మకం, విశ్వాసం, ధైర్యం. సరే, అది నాకు ఎలాగూ కొంత ఉంది. చచ్చిపోయేంత ధైర్యం కూడా లేదు, అది కూడా కాకటం కావాలి. చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి. సో అటువంటి సందిగ్ధ స్థితిలో యాకోబు నేను పడుతున్న ఒకే కష్టం లాంటిది ఏదో నా తలపుకు వచ్చినప్పుడు అతడి గురించి రాసిన కవిత, నువ్వెలాగూ చనిపోతావు కదా, నేను ఒకలాగా చచ్చిపోతానా, నువ్వు ఇప్పటికే మరణించావు కదా. అశ్రుగీతం కాదు కానీ రాయక తప్పడం లేదు, పచ్చి ఏడుపు కాయ ఇది. ఎంత కోరికరా నీకు, మనుషులంతా కవులు కావాలంటావు. తొలిసారి నీ గది గుమ్మంలోకి అడుగు పెడితే, సాహసంతో అడుగు పెడితే, తాగిపారేసిన నా సారాసంచి గుండెలో రంధ్రాలు పెడతావా. నా కంటికి నీ తమ్ముళ్ళ భుజాల మీద ఇనుపగజ్జల తల్లిని చూపిస్తావా. ఊరే యాకోబు, నా చిట్టి ప్రవక్త, నా గాయపడిన మరో దేహానివిరా నువ్వు. నువ్వొట్టి నెత్తుటి చినుకువి, గడ్డకట్టిన కలల పుండు చుట్టూ చేరిన పేరుకున్న చీమువి. ఏ కవిగాడిద గుండెల్లోనో కన్నుకుంటున్న బయటకు రాని మహావాక్యానివి. ఏ కవిగాడిద గుండెల్లోనో కన్నుకుంటున్న బయటకు రాని మహావాక్యానివి. నువ్వేది కాదో నేనది, నేనేదవునో నువ్వది కాదవును. నవ్వుల కుంపటివి నువ్వే, నువ్వొట్టి బూడిదవి, ఊదా గాడిదవి. కళింగ యుద్ధపు నెత్తుటి మడుగువి, నడి రోడ్డు మీద సరదాగా అరుస్తూ తిరుగుతూ కాలు జారిన లారీ కింద పడ్డ కుక్క పిల్లలు. మునేటి ఒడ్డున చీకట్లో చడీ చప్పుడు కాకుండా లేచి తిరిగే మౌన శ్మశానానివి, మౌన శ్మశానాన్ని. ఇది యాకోబు ఇచ్చిన ఇవాళ కాదు, మనం ఆర్థిక భాషని ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నామని 1919లో కార్ల్ స్టైన్హైమ్ అనే ఓ మనిషి చెప్పిన ఆలోచనని 1990, అంటే మేము కవిత్వం రాసే నాటికి భారతీయ సమాజంలోకి, రాజకీయాల్లోకి వ్యవస్థాగత సర్దుబాట్లు అనేటటువంటి మాట ప్రవేశించి కొంత అల్లకల్లోలం చేస్తున్నటువంటి స్థితి నుంచి 1990లోకి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలో, ఎవరి చెప్పు చేతుల్లో ఉండాలో, ఎవరి అధీనంలో ఉండాలో, ఎట్లా ప్రైవేటీకరణకి మనం గురి కావాలో, సరళీకరణకు గురి కావాలో, ఇవన్నీ డైరెక్షన్స్ వచ్చేసాయి. భారతదేశం కూడా సంతకం పెట్టింది. సరే, దాని ఫలితాలను ఏ మేరకు అనుభవిస్తుంది అనేది మనం తర్వాత ఆలోచించవచ్చు. కానీ లాంగ్వేజ్ హ్యాస్ కమ్ టు ప్రొవైడ్ అడెక్వేట్ కాన్సెప్ట్స్ ఫర్ ఎకనామిక్ ఫినామినా అలోన్. భాష ఆర్థిక దృగ్విషయాలకు సంబంధించిన భావనలను మాత్రమే ఇవ్వగలిగేంతగా ఇవ్వగలుగుతుంది. అంటే ఇంక మిగతా ఏవి లేవు. ఆర్థిక వచనమే రాస్తానిక, రూకలిస్తావా, తోడేళ్ళు తప్ప ఏవీ తినకుండా ఈ మేకలకు కాపలా ఉంటాను, మానాలు అమ్ముతాను, ఇష్టానికి కొంటాను, మూత్రపిండాలని ఏదో ధరకి గిట్టించుకుంటాను, సరేనా. నాకింకా రూకలు చల్లని భూమి మీద చీమల వ్యాపారం ఇలాగే కొనసాగనిస్తావా. నిజానికి నాకే భాష రాదు. నేను భాషకి అందనుగాక అందకుండా పోతాను. రోజుకి 4 పదాలు చనిపోయే భాషకి దిక్కెవర్రా. నా ఆర్థిక లిపి వద్దంటే విన్నారు కాదు కదా. పునాదుల జోలికి పోవద్దా, పుట్టలో వేలు పెట్టొద్దా, పెట్టుబడి సర్పాలు మనల్ని కరవద్దా. ఇంతకీ ఏమైందని, ఏమీ కాలేదని, ఏదైనా అవుద్దని. నాకు ఈ పదాలు వద్దుగాక వద్దు, ఈ ఇటుకలు అస్సలొద్దు.
నాకు నా మాండలికమే కావాలి, సమాధుల నీడలే కావాలి, వానకి తడిసిన పచ్చపచ్చటి వెలిసిన సమాధుల నీడలే కావాలి. దేనిని పలకనీయని విననీయని ఈ రొదరొద కాసుల గలగల ధ్వనులు వద్దురా. చెప్పులు చెదరని ఖాతాలు తెరవని అప్పప్పుల పట్టికలు చదువుకునే నేను విలిపించలేను. జమా ఖర్చుల లాభ నష్టాల వ్యాసాలు ఇంకెందుకు? ఆర్థిక మాంద్యం సంక్రమించిన భాషతో నాకేం పని? రిజర్వ్ బ్యాంకుల రూల చూపుల వలపులు వద్దు, ధన కనక వస్తు వాహన విలాసాలు వద్దు. నాకే కాదు ఈ ఆర్థిక మంత్రులు ఎవరికీ వద్దు. నాకే కాదు ఈ ఆర్థిక మంత్రులు ఎవరికీ వద్దు. ఇక నుంచి ఆర్థిక కవిత్వం రాస్తాను, వచ్చేస్తావా? కవన విలువని తగ్గించి కోసి చూపి తూచి అమ్ముతుంటాను, కొంటావా? అప్పుల జాతీయని భాషని ఆ భాషాలిపిని తెలుపుతాను, ఒక దోషుడు సహాయం చేస్తావా? ఆర్థిక వచనమే రాస్తాను ఇక నుంచి, రూకలిస్తావా? నువ్వేమైనా సూపర్ మోడల్వా? నువ్వేమైనా సూపర్ మోడల్వా? సూపర్ మింగేశాను. నువ్వేమైనా సిండీ క్రాఫోర్డ్వా? లిండా ఎవాంజలిస్టువా? పోనీ పాలినా ఒరించుకోవా? నీకేమైనా ప్రాచ్య సౌందర్యం ఉందటే? చూపించగలవా దేన్నైనా? సౌందర్యంతో చుట్టలు చుట్టి నీ తెల్లటి చర్మం మీద గడ్డి తామర మందు రాసుకుంటూ ప్రమోట్ చేయగలవటే? కొద్దిగా దరహసించగలవటే? నీ దంత రక్షణ రహస్యం చెప్తూ దరహసించగలవటే? నువ్వేమైనా మహా అందగట్టెవా? నిన్ను అమ్ముకునేందుకు? అంచేత నిన్ను ఈ సంసారపు డస్ట్బిన్లో పడేశాను. అప్పట్లో రూపాయి విలువని తగ్గిస్తున్నారు, విలువ తగ్గిపోతుంది అన్నప్పుడు, రూపాయి విలువ తగ్గినప్పుడు కవిత్వ విలువ కూడా తగ్గాలి కదా. అందుకని కవిత్వ విలువని 21% తగ్గించానులే. ఇది టైటిల్. వినుడు, చూడుడు, చెరుపుడు. వినుడు, చూడుడు, చెరుపుడు. ప్రతి వీధికి ఒక నుడికారం, దానిని ఉచ్చరించే నోరు ఉంటుంది. కవి కూడా భాషామాంద్యం వస్తుంది. అది ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం భాషకు కూడా వచ్చునని నేను అంటాను కదా. 2 లారీలు, 2 టోపీలు, 2 ఓటు బుట్టలు, 2 స్వతంత్ర అభ్యర్థుల హత్యలు, 8 నెత్తుర్ల చుక్కలు, ఓ 10 తొలి సంధ్య రాలిన ఆకాశ లలాటాలు, తిన్న ధన మాన ప్రాణాలే తింటూ పగాలు పట్టుకున్న జెండాలు, ఏమీ తోచనప్పుడు కెలికే మందిరాలు, ఏమీ తోచనప్పుడు కెలికే మందిరాలు, ఏదైనా తోచినప్పుడు కూలే మసీదులు, ఏదైనా తోచినప్పుడు కూలే మసీదులు, 2.77 ఎకరాల మేరకు విస్తరించిన కులమతాలు, విడిపోయిపోతున్న అన్నాదమ్ముల శవాలు. నేను ఇలా చూస్తుంటాను నిప్పు కణికలాగా, నా నుడికారం వెతుక్కుంటూ. కంచికచర్లకు ఇంకా చేరని మన కథని మలిచే పద్యం కోసం చెరుపుడు, చూడుడు, వినుడు. వినువీరికి ఒక నుడికారం ఉంటుంది, ఉచ్చరించే నోరే ఉండదు. కవి కూడా భాషామాంద్యమే తప్పకుండా రావాలి. భాషతో చిన్న అర్థాలని రాబట్టేందుకు ప్రయత్నం చేశాను. మానవుడు చనెను టైటిల్. చని అంటే ఓటమి అని,
వెళ్ళడం అని అర్థాలు ఉండటం చేత మనిషిని నమ్మిన దార్శనికుడు చనిపోయాను. ఒక ఆదిమ మానవుణ్ణి స్వప్నించి శ్వాసించి దేవుణ్ణి చంపను. గాడ్ ఈస్ డెడ్ అని నీషే అన్నాడు కదా, అలాగా. అవును, దేవుడు మరణించెను, మానవుడు మరణించెను, కాలం వెనుదిరిగెను, మున్నీరు కార్చెను, కన్నీటిని ఏడ్చెను, ఉక్కు పాదములు మొలిచెను, ఖండాంతరముల మీద రాంబోల తొలి నెత్తురు చిందెను, కండల పిటపిటలిజం తన వ్యాపారమును మొదలెడెను, మధ్యతరగతి తలెత్తెను, విశ్వగ్రామమున ఇల్లు కొనెను, మిగిలిన ధనముతో షేర్లు కొనెను, ఇంకా మిగులుతో ఆ ఇంటికి స్టార్ టీవీలు తొడిగెను, తిరిగి దైవము బ్రతికెను. బతికాడా లేదా దైవము? చెప్పాలి. పొద్దున్నే మా ఇంట్లో కూడా 4-5 భక్తి ఛానల్స్ మోగుతా ఉంది. ఇంకా మిగులుతో ఆ ఇంటికి స్టార్ టీవీలు తొడిగను, తిరిగి దైవం బ్రతికెను. దేశమునే నగరములు శాసించను, కుగ్రామములు ప్లాట్లయ్యను, భూమి కుంచుకుపోయాను, అవని గర్భమున పేగులకు కుండ్లు పడెను, తదాదిగా అది కంపించెను, చెట్లు మరణించెను, మరణించిన వృక్షములు కొన్ని కర్రలాయను, కత్తులాయను. దేవుడు మరొకసారి బతికెను, చేతులు పగబూనెను, పగబూని చేతులు ఆయుధములు ధరించెను, దైవము శ్వాసించెను, విషపు కళ్ళు మానవుల మొలలందు మతమును అన్వేషించెను, కడుపులు కంఠములు కత్తులకు దిగబడెను, కడుపులు కంఠములు కత్తులకు దిగబడెను, దైవము చిరునవ్వెను, మనిషి భీతిల్యను, మరణ భీతితో ఎటు చలెను. ఈ కులము ప్రియురాలు అని ఇవన్నీ నా పర్సనల్లీ కాదు, ఇవి సామాజికమైనవి. ఏది కూడా దీంట్లో కొన్ని తప్ప నావి ఉంటే ఉండొచ్చును, కానీ ఈ పోయం మాత్రం, ఎందుకంటే కులము ప్రియురాలు అనగానే మళ్ళీ దీని ఇంటర్ప్రిటేషన్ వేరే రకంగా పోదేమో. నీ వెలుతురు కళ్ళు గుర్తొచ్చి కటిక కాటుకలో కూర్చున్నాను, ఒంటరిగా కాదు ఒక్కడే. లోపలి అలికిడిలోకి నీ నిశ్శబ్దపు పెదవుల చప్పుడు వినిపించకపోతుందా అని కూడా కాటుకలోనే కూర్చున్నాను, మాటలు లేకుండా. ఆవరించి ఆవులించి ఒంటరితనంలో పెదవి విప్పుతుందేమో ఎప్పుడైనా సత్యం కోసం చీకటి కాటుకలోంచి కదా. ఓ తెల్లని నిలువు గీతని కన్నీటి స్కేలుతో గీసుకుంటుంది నా కన్ను. గీతకు యువతల నేను మిగిలి మిక్కిలి విలపించాక నీ గురించిన సత్యం ఒకటి వినిపిస్తుంది నల్లగా. ఈ పూట నీకో మాట చెప్తాను, వింటావు కదా. ఆద్యంతాలు ఎలాగో నీకు లేవు, కానీ ప్రేమించటం ఒక భీతి నీకు ప్రేమ కూడా తెలియదు, ఒట్టి ద్వేషం వచ్చు. నీ శక్తులన్నీ నైతికమైనవి కాబట్టి ప్రేమని ద్వేషించగలవు నువ్వు. చతుర్దండి చిన్న చితక తీయర్లు, నిత్య శ్రీ 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 చైతన్యానందులు, సత్య షిరిడీ సాయిలు, బాల గోలపాటలు నీకు తోడుంటారు. అప్పుడిక నీ నీడను కూడా చూసుకోలేవు, నీ నుంచి నువ్వు కదల్లేవు. ఇక నేటు నీలో నువ్వే దహించుకుపోతావు. నేను మటుకు కటిక చీకట్లో వెలుతురు ఆరిన కళ్ళను కెలుకుతూ మిగులుతాను. నీ వెలుతురు కళ్ళు గుర్తొచ్చి లోపలి చప్పుడులోకి, నీ నిశ్శబ్దపు పెదవుల అలికిడిలోకి ఏమైనా వినిపిస్తుందేమోనని కాటుకలోనే కూర్చున్నాను ఒంటరిగా. నన్ను చుట్టుకున్న ఒంటరితనంలోనూ
నేను ఇంకా ఒంటరిని కాలేదేమని నా బెంగంతా, దిగులంతా, ధ్యాసంతా. ఈ సన్ ఆఫ్ మాణిక్యం ఈ పేరుతోనే నేను ఒక సంపుటి కూడా వేసాను. దీంట్లో నేను చేసిన ఒక చిన్న నేరం, నేను మా మామయ్య గారి ఊర్లో పెరిగాను. మొత్తం 8 మంది, 7 సంతానం, 4 ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. వాళ్ళ అక్కగారికి ఒక 6 ఎకరాల పొలం ఉంటే ఒక 2 3 వాళ్ళ అక్క దగ్గరికి పంపించాడు. అలా పంపబడిన వాళ్ళలో నేను ఒకటి. మా మామయ్యకి 6 ఎకరాల పొలం ఉంది. మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చేది. మా అమ్మ కాళ్ళకి చెప్పులు కొనాలని మా మామయ్య జేబులోంచి ₹1 తీశాను. ఆ ₹1 కోసం మా మామయ్య వెతుక్కున్నాడు. మా అమ్మ వచ్చినప్పుడు ఆయన చాలా ఏదో సహజంగా చేశాడు. నా కొడుకుని అంటావా అని తన కొడుకుని చితకబాదింది మా అమ్మ. అలా బాధతో కూడా మంచిదేమో. అది ఎందుకో లోపల మిగిలిపోయింది. ఇంకప్పటి నుంచి నాకు రూపాయలంటే చాలా భయం, నిజంగానే భయం. బహుశా ఆ రోజు మా అమ్మ కొట్టకుండా ఉండుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిందేవాడు, కవిని కాకుండా. ఇప్పుడు కూడా లోపల కావాలని ఏదో కాంక్ష ఉందేమో తెలియదు, చుట్టూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా. ఇది ఒక కథలాగా చెప్పాను నేను. నెరేటివ్ పోయం అంటామే, మా అమ్మ పేరే పెట్టాను నేను ఆ పుస్తకానికి కూడా. నన్ను ఇప్పుడు ఎవరు పిలిచినా కూడా సన్ ఆఫ్ మాణిక్యం అంటారు. అది కొంచెం సంతోషం వేస్తుంది. అవును కదా, నేను మాణిక్యం కొడుకుని కదా అని అనిపిస్తుంది. మరేనే చిన్నపిల్లలు ఓ అప్పుడు అని మాట్లాడతారు కదా, అలా పోయం. మరేనే నాకు చాలా చిన్నప్పుడు చిన్నతనం కూడా ఉండేదేమో. ఓ అప్పుడు కదా ఒక చొక్కా జేబులోంచి ₹1 నన్ను చూసి అపహరించింది. ఒక చొక్కా జేబులోంచి ₹1 నన్ను చూసి అపహరించింది. నడుచుకుంటూ వచ్చి నన్ను దొంగిలించింది. నేరం చేసిన ₹1కి శిక్ష పడకుండా కిటికీ రేకుల వెనకాల దాచాను, ఎవరూ చూడకుండా. ₹1కి చెప్పులు వస్తాయా ఎక్కడైనా? 3 మైళ్ళు పోను రాను, చదువే నా చెప్పులు లేని పాదాల సాక్షిగా. నేను ఇప్పటికీ నిరపరాధినే. కనిగిరి సిరిపురంలోనైనా ₹1కి చెప్పులు అమ్ముతారా? నేను 5, 6, 7 తరగతులు చదువుకున్న ఊరది. నావి మనిషి కాళ్లే కనుక ముళ్ళు కొట్టి రాళ్లు తగిలి ఎప్పుడైనా నెత్తురు కళ్ళ చూడని రోజు ఉందా? అమ్మా ఒకే అరుపు ముళ్ళు కుచ్చుకున్నప్పుడల్లా. అరికాళ్లలో ముళ్ళని పొదిగి నడిచిన మనిషిని నేనే. మా అమ్మ ఎప్పుడు వస్తుందో, నా నడిచే దారుల్లోని ముళ్ళని పూలుగా మారండని ఎప్పుడు శపిస్తుందో. మా అమ్మ ఎప్పుడు వస్తుందో, నా నడిచే దారుల్లోని ముళ్ళని పూలుగా మారండని ఎప్పుడు శపిస్తుందో. ఆ దారి నిండా నా నెత్తుతు చుక్కలే ఆరుద్ర పురుగుల్లాగా. పాపాన్నో పుణ్యాల జాబితానో ఎవడు రాసి పెట్టాడు? స్వర్గంలోకో లేక కళల్లోకో ఖాళీ కాళ్ళతో నడవాలంటే చెప్పు, నువ్వు చెప్పు, అంత కష్టం కాదా? అందుకే ఒకే ₹1 నా చేతిని అపహరించింది. అనుమానం అనుమానం అనుమానం. నేరస్తుడి కళ్ళను ఉత్తిగానే గుర్తుపట్టచ్చు. నేరస్తుడి కళ్ళను ఉత్తిగానే గుర్తుపట్టచ్చు. వచ్చిన అమ్మకి రహస్యాలు తెలిసిపోయాయి. చింత చెట్టు వణికింది. చేదు చెట్టుకి ఒకటే గాలి. పశువుల కొట్టంలో ఆవుల కళ్ళలో కన్నీళ్ళు. పశువుల కొట్టంలో ఆవుల కళ్ళలో కన్నీళ్లు. నా కళ్ళలో కాదు, ఆవుల కళ్ళలో కన్నీళ్లు. ఒంటి నిండా నేరం గుర్తులు. ఒంటి నిండా
ఎడాకడా చేతి వేళ్ళు, విరిగిన చింతబరికెలు, మనసుకు వాతలు, లోపల మూలుగు, ఉక్రోషం, కసి కసిసి. అందరికీ అన్నీ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి, నాకే చెప్పులు లేవు. మళ్ళీ చెప్పుల కన్నీళ్ళు, వాటి వెక్కిళ్ళు. అర్ధరాత్రి పక్కింటి వాడి చెప్పుల్ని ఎవరైనా దొంగిలిస్తే తెల్లారేసరికి కుక్కల నమిలి మింగాడు. మరి నేను పోనీ నా దుఃఖాన్ని చొక్కా పెట్టి తుడిచేస్తా. కానీ రూపాయలు నన్ను ఇంకా అపహరిస్తూనే ఉంటాయి. నేనేమో ఒకే ఒక్క రూపాయి మిగిలిన చేతితో దేవుడికి ఒక చీర ముక్క, మా అమ్మ కాళ్ళకి సరిపోయే బంగారు చెప్పులు అమ్ముతారా కొంటానని కొంటూనే ఉన్నా. మా అమ్మ కాళ్ళకి సరిపోయే చెప్పులు అమ్ముతారా? పంకజవల్లి కన్నీళ్ళు. ఈ కవిత రాసి దాదాపుగా 30 ఏళ్ళు అవుతుంది. పంకజవల్లి ఎవరు అంటే తమిళనాడులో ఒక గృహిణి. భర్త డబ్బులు సంపాదించడం కోసం సౌదీ, గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. అక్కడ చనిపోయాడు. ఆవిడ అనుభవించిన నరకం ఏమిటనంటే, నెల రోజుల పాటు రోజు ఎయిర్పోర్ట్కు రావడం, తన భర్త శవం వచ్చిందో లేదో చూసుకొని పోవడం. ఇవాళకి కూడా ఇట్లాంటి సంఘటనలు అసంఖ్యాకం అనేవి. అవి కౌంటర్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారు పట్టించుకొని ఫోన్ చేసి ఎంబెసీకి అది చేస్తే ఆ శవాలు వస్తాయి, కఫిన్స్ వస్తాయి. కవులు ఏమని ఏడుస్తారు? బాధ బెంగ దిగులని, శోక దుఃఖ అశ్రువని, నీ కళ్ళు చీకటి సముద్రాలని ఏడుస్తారంటావా పంకజవల్లి? కవులు ఏమని ఏడుస్తారు? బాధ బెంగ దిగులని, శోక దుఃఖ అశ్రువని, నీ కళ్ళు చీకటి సముద్రాలని ఏడుస్తారంటావా పంకజవల్లి? భాష వేరు, భావం వేరు. భాష బయటిది, భావం లోపలిది. అనుభవం వేరు, అనుభావం వేరు వేరు. బాహ్యాంతరాల దూరం చాలా దూరం. నీ భర్త దూరం అయ్యాడు కదా నీకు. నీ బాబు చెట్టియార్ జీవితాన్ని మలుపు తిప్పలేకపోయాడంటావా? బతికేందుకు పెట్రోల్ బావుల దేశాలే కావాలా? జీవితాన్ని ధనం ఆక్రమించి మనల్ని ఆశ దురాక్రమించిన క్షణంలో ఆర్థిక నిట్టూర్పుకు వెన్ను విరిగి ఇక్కడ ఎంత చెమటొచ్చినా నా రూపాయిగా ఇంకిపోతుందని, కొంచెం కొంచెం కుంజించుకుపోతుందని మళ్ళీ ఓ ఆర్థిక నిట్టూర్పు విడిచి మరి ఈ కష్టమేదో ఆయా దేశాల్లో పడితే, జీవితం గారెముక్కై నేతిలో పడితే, $1 నూతుల నుంచి అదృష్టపు దినారాలు, రియాదులు కుండల కొద్దీ కొలవచ్చనిపోయిన మామూలు మనిషి బాబు చెట్టియార్. నీ సాక్షిగా నీ ఎన్న పొంగే అని అడుగుతున్నాడు భారత్. నీ శవం సాక్షిగా నువ్వు మరణించిన మాట చెప్పు. సావు కబురు ఎవరో చెబితే నీ కోసం ఏడుద్దామని సిద్ధం చేసుకున్నాను. ఫార్మలిన్లో చచ్చిన చేపలాగా, కప్పలాగా నువ్వు ఉంటావని ఊహించానా? ఏ వచ్చిపోయే విమానంలోనూ నీ శవపేటిక దిగక మనిషి రాకపోతే రాకపోయే, మనిషి రాకపోతే రాకపోయే, తన శవాన్నైనా కనీసం పంపకపోయాడా అంటూ ఆ విమానాలు దిగే స్థలంలో నిలబడి చూస్తున్నా. కానీ పోనీ ఏదో ఒకటి కానీ, కానీ పోనీ ఏదో ఒకటి కానీ, ఇంత కఠినమైన నవ్వు రాతి పెదవుల మీద అలవాటుగా పుష్పిస్తుందా? దీని వెనకే నీరు, నీరు, నీటి నుంచి వచ్చే నీరు, ఏం కావాలో తెలియని దుఃఖమై నిలిచే కళ్ళ నుంచి ఊరి కారి
జారి రాలిన కన్నీరు, ఇక నెప్పటికీ కరగదనుకున్న రాయి, ఈ రేయి ఇలా కరుగుతూ తన లోపలికి తొంగి చూసుకున్న కొద్దీ తానే మరీ లోపలలోకి ప్రతి లోతులో ఒక లోపల దాక్కునే స్థలాలన్నీ ఇప్పుడిక గోనులైనప్పుడు శిక్ష ఏమిటో తెలిసి కూడా ప్రేమలో మళ్ళీ కొంచెం ప్రేమతో ఇంకా కొంచెం ప్రేమించే ప్రేమతో కాస్తే కదా ప్రేమ. ఒంటి మీద నాకే ప్రేమలు లేవు, దేహం కేవలం కట్టె కదా, ఊరికే నిప్పుల్లో చనిపోతే నాకా నీ నయనాలు వాటి రెప్పలు కావాలి, అవి మూసి తెరిచే చప్పుడు నేను వినాలి, అయిష్టాన్ని నాడించే తల, నువ్వు మాత్రమే ముడవగలిగిన నోరు, నీకే చేతనైన ముక్కు విరుపు, రవంత కోపం, ఆవగిందంత అయ్యో పాపపు కరుణ, ఇవే నేను అడిగేది. నేనెన్ని మెట్లు దిగానని నువ్వు అనుకున్నా ఫోన్లెమ్మని మన్నించి తేలిగ్గా నవ్వేక కందిన చెంపల మించి ఏ చీపుర్లు ఊడ్చేస్తాయో గాని చీకటి చివర కనిపించే వెలుతురు చుట్టల్లాంటి కాంతి నీ ముఖంలోకి వచ్చే క్షణాన్ని చూపే కాలం కావాలి నాకు. నా ఇష్టం వచ్చినంతసేపు నీతో పిచ్చి మాటలు చెప్పుకునే కాలమే కావాలి. నీ అల్లరిని తట్టుకోలేకపోయినప్పుడు చెవిని మెలిపెట్టే చనువు తప్ప నిన్ను ఇంకేం అడగను. కానీ మతం, కానీ కులం, కానీ కుటుంబం, కానీ పరువు, కానీ తల్లి, కానీ తండ్రి, కానీ ఉద్యోగం, కానీ పెద్దక్క, కానీ చిన్నక్క, కానీ బంధువులు, కానీ మిత్రులు, కానీ వారు, కానికి కొరగాని వారు, కానివారు, కానియ్యని వారు, కానీ కనేవారు, కానీ కనని వారు, కానీ ఎలా, కానీ ఇంకోలా ఎలా, అయితేనే కానీలే ఇలాగే, అయితేనే కానీలే ఇలాగే చింతనిస్తూ ఒక్కంత రవ్వంత గోరంత కొండంత చింతిస్తూ స్మరిస్తాంలే కానీ పోనీ ఏదో ఒకటి కానీ. ఆత్మనా ఈ మూడు స్వరాలు దేశంలో ప్రతిష్ట కలిగిన నాయకుడి మీద హర్షద్ మెహతా ఉదంతం వచ్చినప్పుడు ఆ మూడు స్వరాలని కలుపుతూ రాసిన ఇది నేరుగా నేరంలోకి ప్రవేశించాను. ఇక ఏ 3 డిగ్రీల జవాబులు చెప్పించే, దేహాన్ని నొప్పించే, నిజాన్ని కక్కించే శ్రమలు వదిలిపెట్టండి. మీరు అంతో ఇంతో ఎంతో కొంత అతనికే ఇచ్చాను ముడుకులు. నా బ్యాంకులో బ్యాలెన్స్ ఊడ్చి చేతులారా మూటగట్టి ఇచ్చేశాను. నా వద్ద ఆధారాలు అనేకం ఉన్నాయి కూడా. నేను అతనికే ముమ్మాటికి అతనికే నా మొత్తాన్ని అప్పగించాను. నేను మళ్ళీ నా నేరాన్ని చూసుకోవాలి. నేరం చేద్దాం, ఎవరైనా వస్తారో రారో మరి. నాకు ఇప్పుడు సానుభూతిని అమ్మండ్రా, మీ షేర్ ధర పెంచుతాను విడిపించండిరా. అతనెవరో నాకు తెలియదు. అతను ఎప్పుడూ నన్ను కలవలేదు. నేను అతన్ని కలవలేదు. నేరం చేద్దాం అనిపిస్తుంది. మూడో స్వరం కవిది, మొదటి 2 స్వరాలు తెలుసు. నేరం చేద్దాం అనిపిస్తుంది. ఏదైనా పెద్ద నేరం మొదలు పెట్టాలి. ఇక కలకాలంగా కాలాలున్నాయి కానీ కష్ట నష్ట కోప పాప శాప కాలాల్లో ఏ కాలంలోనైనా మానవుడు నేరస్తుడేనా? నా చేత, నా తోడ, నా వల్ల, నా యొక్క నేరం ఏదైనా ఉంటే చెప్పండి రా. పెదవులు పలకని నిజాల దుర్బల నేరం ఏదైనా ఉంటే కాస్త చూపండి రా. నేరం చేద్దాం అనిపిస్తుంది. కలకాలం జాతి చరిత్ర పుటల మీద చెరగక నిలిచిపోయే నేరం ఏదైనా సరే చేయాలనిపిస్తోంది. ఒక శాశ్వత అసత్య పుటల మీద నల్లటి పులిపిరి లాంటి ఆత్మ నీడతో కూడి నేరం ఒకటి ఈ రాత్రి చేయాల్సి ఉందని
పై స్థాయిలో ఉన్నటువంటి నేరం కిందికి కూడా దిగిపోతుంది. కింద వాళ్ళని ఎవరిని కూడా మనం నిందించడం వస్తుంది. హై ప్లేసెస్ అని అంటాం కదా. సో ఇవాళ నేరానికి బోర్డంత యాక్సెప్టెన్స్ వచ్చింది, రివేల్ అవుతా ఉంది. ఇది నాకు కొంచెం ఇష్టమైన పోయం. అన్ని పోయమ్స్ ఇష్టం లేదు కానీ ఇదెందుకో నేను ద్రవిడ యూనివర్సిటీకి 2 సంవత్సరాల పాటు డెప్యుటేషన్ మీద వెళ్ళాను. దమయంతి మేడం గారు కూడా హెల్ప్ చేశారు. అప్పుడు నేను వెళ్ళడానికి ఆనాటి కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు చెప్పారు, ఆయన వెళ్తారు కొంచెం హెల్ప్ చేయండి అని. అంటే నాకు ఎక్స్టెన్షన్ వచ్చింది. అక్కడ పబ్లికేషన్ డివిజన్లో 4 భాషల్లో 2 సంవత్సరాల నేను పనిచేసిన కాలంలో దాదాపు ఒక 5-6 కోట్ల రూపాయల పుస్తకాలని పబ్లిష్ చేశాం. లక్ష్మీనారాయణ గారు ఆ మధ్య చనిపోయారు. చాలా నిజాయితీగా ఆ విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా చేయాలని పరితపించారు. చాలా కృషి చేశారు. 4 రాష్ట్రాల్లో కూడా మంచి పేరుండే. మోహన్ ప్రసాద్ గారు, నేను, తిరుపతిరావు గారు, యాకూబ్ కూడా కొంతకాలం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండే. అలా చేసాము. అక్కడ నల్లప్పని ఒక గార్డెనర్ ఉండేవాడు. నాకెందుకో ప్రిన్సిపల్స్ తోటి మనుషులు ఎంత నేర్పారో ఈ గంట కొట్టేటటువంటి అటెండర్లు వీళ్ళు తోటమాళ్ళు కూడా అంతే ఎక్కువ నేర్పారు. బనేళ్లపాడులో పనిచేసేటప్పుడు రంగయ్య అనే ఒక అటెండర్ ఉండేవాడు. బెల్ కొట్టిన తర్వాత నేను 1 నిమిషం స్టాఫ్ రూమ్లో ఉన్నా కూడా ఇలా ఓరగంట చూసేవాడు అనమాట. అంటే ఇంకా నువ్వు క్లాస్లో పోలేదు ఏమని. ఇప్పుడు ఇవన్నీ హెచ్ఐవి ఎయిడ్స్ క్యాంపెయిన్ కోసం పెడుతున్నావు, నువ్వు జాగ్రత్త, నువ్వు పొదుపు చేయడం నేర్చుకొని నాకు చెప్పినటువంటి వాడు రంగయ్య. చాలా మంచివాడు. అట్లానే నల్లప్పని ఒక గార్డెనర్ మాలి ఉండేవాడు. పూలని చాలా బాగా చూసుకునేవాడు. అంటే మొక్కల్ని రోజు చూసుకునేవాడు అనమాట. నా పని బస్సు దిగిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు అనేది, ఎంత జాగ్రత్తగా ఆ పూలని మొక్కల్ని పెంచుతున్నాడు. చిన్నపిల్లల్లాగా ఏంటో చాలా మనం చూస్తే తప్ప దాన్ని ఆ మెత్తదనం రాదు. మళ్ళీ అట్లాంటి పూల సేకరణకు సంబంధించి నేను మేడం ఓల్గా గారి దానిలో యశోబుద్ధలోనూ ఎక్కడో చూశాను. పూలు కోయరు, సేకరిస్తారు అనేది ఒక మాట రాశారు. కోయటం కాదు, సేకరణకి కోయడంలో ఒక నిర్దాక్షిణ్యం ఉంటుంది, కానీ సేకరించడంలో ఒక హంబుల్నెస్, విధేయత. అవన్నీ న్యూయాన్సెస్ బాగా తెలుస్తాయి మనకి ఆ పూలతో ఉన్నప్పుడు. ముఖం నల్ల గులాబీ, తల తెల్లని బొగన్విలియా పూలగుత్తి. ముఖం నల్ల గులాబీ, తల తెల్లని బొగన్విలియా పూలగుత్తి. కళ్ళు ఎర్రచారల పారిజాతాలు, కనుపాపలు బతుకు చేతులు పీల్చుకున్న కుంకుడు గింజలు, కాళ్ళు క్రోటన్ మొక్కల పొదలు, చేతులు చెట్లకు నీళ్లు కాపే నీటి గొట్టాలు, వేళ్ళు పరిమళాన్ని అద్దుతున్న పూలకాడలు, గుండె పరిచిన రంగుపూల తివాచి. నల్లప్పంటే నీలాకాశాన్ని చొక్కాగా ధరించినవాడు, మేఘమై మొక్కల మీద కదిలేవాడు. అతను నడిచేదే శ్రీనివాసవనం. తెల్లటి నవ్వుతో పసిపిల్లాడిలా మొక్కల మధ్య తిరుగుతాడు. ఏ మొక్కకి ఏం కావాలో ఈ నల్లప్పకే తెలుసు. ఏ పువ్వు ఎప్పుడు పూయాలో ఆదేశిస్తాడు. ఏ కుసుమం ఏ రంగు తీసుకోవాలో నిర్ణయిస్తాడు. తాను ఓ నల్ల సీతాకోక చిలుకై తిరుగుతుంటాడు. తానెలాగూ ఒక మొక్కైనా కాలేకపోయాడు కనుక మనిషి తాని పూలవనాన్ని పెంచుతున్నాడు. వారికి సుమనస్పతి రెడ్డి గారికి ధన్యవాదాలు. నల్లపు ఫోటో సంపాదించండి అని 2009లో అక్కడి నుంచి వచ్చేసాను. అది కుప్పం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత కుప్పం కవితలు అని రాశాను. దాదాపు ఒక 50 కవితలు ఉంటాయి దాంట్లో. చాలా అమాయకపు గ్రామం కుప్పం, ట్రైలింగ్వల్ జంక్షన్. వాళ్ళకి
వాళ్ళకి ఇది నేరం అని కూడా తెలియదు. అసలు ఏదైనా మనం బయట పెట్టామనుకో అది తీసుకెళ్ళి పోకూడదు అని తెలియదు, తీసుకెళ్ళిపోతారు అంతే, నేరం అని కాదు. అంత ఇన్నోసెన్స్ ఉంది. 2 మహానగరాలకు మధ్య ఉన్న కుప్పం. ఏం చెప్తాం, కుప్పంలో ఉండి తీరాలి. ఆ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో యామనూరు అని ఒక ఊరు. ఆ యామనూరులో వాళ్ళ పని ఏమిటంటే రాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. రాళ్ళని పలకలుగా ముఖాలుగా కొడుతూ ఉంటారు. రోజు అటు బస్సులో వెళ్తూ ఉండటం, రోజు దిగి చూడటం, అదంతా ఏమనిపించిందో, సంథింగ్ హ్యాపెండ్ లోపలేదో అనిపించింది నాకు. ఆ రోజంతా చాలా శాంతిగా ఉన్నాను, నిజంగానే చెప్తున్నాను. ప్రసేది కూడా ఒక మాట చెప్పాలి, ఎందుకంటే వేదిక అబద్ధం, వక్త నిజం అని అంటూ ఉంటాడు. నేను ఇవాళ దాన్ని రివర్స్ చేయదలుచుకున్నాను. వేదిక నిజం, వక్త అబద్ధం. నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను ఎలా తెలుస్తుంది? కానీ ఆ రాళ్ళని వాళ్ళు మలిచే తీరు, వాళ్ళు చేతుల్లో తిప్పే తీరు నాకు బాగా అనిపించింది. అలాగా సాయంత్రం కల్లా పోయం తయారైంది. మోహన్ ప్రసాద్ గారు అప్పుడు డైరెక్టర్గా ఉండేవారు, అనుసృజన. పోయి మాస్టర్ పోయం రాశారు. పోయం ముందు పెట్టాను. ఆయన గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ 2 తాగి బాగా రాసేవారు అని వెంటనే ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్లో. స్టోన్స్ ఆఫ్ యామనూరు అని, అది ద్రవిడియన్ యూనివర్సిటీ ఇన్హౌస్ మ్యాగజైన్లో కూడా వచ్చింది. 4 రాష్ట్రాల్లో కవి సమ్మేళనాల్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ పోయం చదివి వినిపించేవాడు అన్నమాట. ద్రవిడియన్ యూనివర్సిటీ పోయం పక్షాన అలాగ ఉండేది. భూమి బుగ్గలపై గడ్డకట్టిన కాలం కన్నీళ్లు, భూమి బుగ్గలపై గడ్డకట్టిన కాలం కన్నీళ్లు ఈ యామనూరు రాళ్ళు. ఏ దేవకన్యలో ఆటలో మర్చిపోయిన అచ్చనగిల్లలు ఈ రాళ్ళు. పూలనైతే అందరూ చూస్తారు, కానీ ఈ రాళ్ళను ఎవరు చూస్తారు? యామనూరు మలుపు దగ్గర నాకు రోజు ఓ ఆకలి పిలుపు వినిపిస్తుంటుంది. అక్కడి చింత చెట్ల నీడల క్రింద పదాలను చెక్కుతున్న కవుల్లాగా రాళ్లను ముందేసుకుని తమకు కావలసిన తిండి గింజల్ని రాళ్లలోంచి తొలుస్తూ ఉంటారు వాళ్ళు. తమకు కావలసిన తిండి గింజల్ని రాళ్లలోంచి తొలుస్తూ ఉంటారు వాళ్ళు. పలకల రాళ్లను పసిపిల్లల్ని లాలించినట్లు అటు ఇటు తిప్పి వాటిని డ్రెస్సింగ్ చేస్తుంటారు. అవసరమైన వరకే రాయిని తొలగించటం కన్నా కళ ఏముంటుంది? అవసరమైన మేరకే రాళ్ల నుంచి గింజల్ని ఒలవడం కన్నా సౌందర్యం ఇంకే ఉంటుంది? ఆ రాళ్ళు మొన్ననే పెళ్ళైన ఐశ్వర్యారాయ్ బుగ్గలంత నున్నగా ఉన్నాయనమంటారా? ఐమ్ సారీ, ఈ పోలిక తీసేయవలసి ఉంటే అది అలాగే కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఇలాగ రాయకూడదు. ఈ ప్రశంస అయినా కూడా బాడీ షేమింగ్ కిందికి వస్తుంది కనుక అది తీరే ఎక్కువైనందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఐశ్వర్యరాయ్ బుగ్గలు ఇంకేదన్నా వాడొచ్చింది, కానీ అది అలా చదివేశాను నేను. లేక వాళ్ళ ఆకలంతా అరుపుగా గరుకుగా ఉన్నాయనుకోనా? ఇక్కడికి వచ్చేదాకా రాళ్ళంటే మనుషుల్ని గాయపరిచే ఆయుధాలు అనుకునేవాడిని. పలుకు రాళ్ల లాంటి మాటలతో అందరినీ గాయపెట్టేవాడిని. ఇక్కడికి వచ్చాకే రాళ్ళు కూడా గాయపడతాయని తెలిసింది. ఇక్కడికి వచ్చాకే కఠిన శిలల నుంచి కన్నీటి గింజల్ని పిండొచ్చని తెలిసింది. వాళ్ళు రాళ్లను రచిస్తున్నారు, పదాలుగా వాక్యాలుగా తొలుస్తున్నారు. వాటికి ఒక వ్యాకరణం ఉందని తెలుపుతున్నారు. ఒక్క వాక్యాన్ని తిన్నగా రాయలేని నేను, ఒక్క అక్షరాన్ని గుండ్రంగా దిద్దలేని నేను కవిని అనుకోవాలంటే సిగ్గుగా ఉంది. వాళ్ళు రాళ్లను పగలగొట్టే పనిలో ఉన్నారు. నేను మనిషి లోపలి రాళ్లను పడగొట్టే పనిలో ఉన్నాను.
సరే ఎందుకు వచ్చే ఇంకా 3-4 poems ఉన్నాయి. మే కంటిన్యూ సార్. ఇది జీవితాన్ని చూద్దామని, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు గోదావరి వైపు వెళ్ళాం, పాపికొండల దగ్గర లాంచ్లో పోతున్నాం. ఇంతలో స్పందన వచ్చి ఓ బ్యాగ్ నా పక్కన పెట్టి, నేనేదో ఆ గోదావరిని అది చూస్తూ ఉంటే బ్యాగ్ పక్కన పెట్టి నేను చూస్తూ ఉండదు. చూస్తూ ఉన్నాను అంటే కాదు, నేను చూస్తున్నానో లేదో నన్ను చూస్తూ. వెంటనే అక్కడే రాశాను, ఆన్ ది స్పాట్. ఈ గోదావరి మీద రాసిన పోయిమ్స్ అన్ని అప్పటికప్పుడు రాసినవి, ఏవి మళ్ళీ ఎడిట్ చేయలేదు. కొంచెం ఎందుకు అనిపించింది, ఇలా కాదు కదా అని అనుకున్నాను. మిత్రులతో జీవితాన్ని చూద్దామని టైటిల్. బంధువులతో, భార్య పిల్లలతో, వాళ్ళ అమాయకపు నవ్వులతో నది మీద నావలో పోతున్నాం. నదిని చూస్తున్నాను, పిల్లలు ఆడుకుంటున్న నదిని, నదితో మాట్లాడుతున్న పిల్లల్ని చూస్తున్నాను. నీళ్లను కన్నీళ్లను శోధించుకుంటున్నాను. ఇంతలో మా ఆవిడ వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి వెళ్ళింది, చూస్తూ ఉండమని. నేను తన హ్యాండ్ బ్యాగ్ చూస్తున్నానో లేదోనని నన్ను చూస్తోంది ఆమె. జీవితం అంటే ఇదే, ఏదో చూడబోతాం, మరేదో చూడాల్సి వస్తుంది. సారీ టు స్పందన. మెయిల్ ఫ్రమ్ సిఇఓ. ఇందాక ఎంత సరదాగా ఉందో ఇది చాలా బాధాకరంగా అనిపించింది నాకు. మెయిల్ ఫ్రమ్ సిఇఓ. మీ ఆర్థిక జీవితాలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. మీ ఆర్థిక జీవితాలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. మీ బతుకులకు పెట్టిన చిల్లులకు చింతిస్తున్నాం. మీ ఆనందాల పదరింటికి తగిలిన గాయాల గురించి విచారిస్తున్నాం. చిన్న భిన్నం ఛిద్రమైన జీవితాలకు మా ప్రగాఢ సానుభూతి. అతలాకుతలమైన ఆర్థిక సందర్భాన్ని విషాదిస్తున్నాం. అంతెందుకు, సంభవించిన జరగనున్న మీ మరణాలకు ఎంతగానో కలత చెందుతున్నాం. మీ ఆత్మలకు శాంతి ప్రసాదించమని సామూహికంగా ప్రార్థిస్తున్నాం. ఐటీ కంపెనీల్లో ఫైరింగ్కి సంబంధించి మెయిల్ చూసావా? చిన్న టైటిల్. ఆ ఒడ్డున చెట్ల సందుల్లోంచి ఎవడో దొంగ చీకటి బట్టను పరిచి పొంచి చూస్తున్నాడు. ఆ ఒడ్డున చెట్ల సందుల్లోంచి ఎవడో దొంగ చీకటి బట్టను పరిచి పొంచి చూస్తున్నాడు. గోదావరిని మూట కట్టుకోవడం రాక తికమక పడుతున్నాడు. చీకటి పడుతూ ఉంది, పోదాము నదిని అన్నాడు. అలా ఏదో రాశాను. కొందరు ఆవులు, కొన్ని మనుషులు. యాక్చువల్గా కొన్ని ఆవులు, కొందరు మనుషులు ఉండాలి. కొందరు ఆవులు, కొన్ని మనుషులని ఇలాగా చేశాను. ఆవులకు క్షమాపణ. గోదావరి ఒడ్డున కపిల గోవులు, నెమరు వేతల తీపి కబురు, ప్రకృతి రుణం తీర్చుకుంటూ పాలను నదిలోకి చేపుతున్నాయి. ప్రకృతి రుణం తీర్చుకుంటూ పాలను నదిలోకి చేపుతున్నాయి. లాంచీ మీద క్రూర మానవులు, పాపికొండల దగ్గర మెత్తటి ఇసుక మేటల్ని తరలించటం ఎట్లా అనే మాటలు సంభాషణ. ఇంకా 2 పోయమ్స్ మాత్రమే ఉన్నాయి. అలా కంటిన్యూ సార్. ఇది మేడం ఇందాక వచ్చారు, వచ్చి ఒక మాట చెప్పారు, నాకు చాలా సంతోషం వేసింది. నేను కళ్ళజోడు అమ్మాయినే అనే పోయం కోసం నేను ఇంత దూరం వచ్చాను సార్ అని. మేడం మీరు అందరికి కనపడి, నాకు ఎవరో తెలియదు, ప్లీజ్. ఇది ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. అవును టీచర్,
నేను కళ్ళజోడు అమ్మాయిని. అవును టీచర్, మీరు అన్నట్లు నేను కళ్ళజోడు అమ్మాయిని. నాకు పాడాలని ఉంటుంది, కానీ నన్ను పాడనివ్వరు. నాకు ఆడాలని ఉంటుంది, నన్ను ఆడనివ్వరు. నాకు ఆకాశం అందుకోవాలని ఉంటుంది, అప్పుడు మీరు నా చేతుల వైపు చూస్తారు. అవి పొట్టివనో గట్టివి కావనో అంటారు. నేను ఎగరాలనుకుంటాను, మీరు నా కాళ్ళ వైపు చూస్తారు. అవి పీలగానో బలహీనంగానో కనిపిస్తాయి. నేను రెయిన్బోను చూడబోతాను, అక్కడ మీకు నలుపు తప్ప మరేమీ కనిపించదు. నాకు చాలా చేయాలని ఉంటుంది, నేనేమీ చేయలేనని మీరు అనుకుంటారు. నా మీద నాకున్న నమ్మకాన్ని కాస్త మీ సందేహాలతో తుడిచేస్తారు. నేను నా ఊహల బ్లాక్ బోర్డు మీద ఏవేవో రాస్తుంటాను, మీరు డస్టర్ లాగా తుడిచేసుకుంటారు. అసలు నేను సరిగ్గా చేస్తానో లేదో అని మీకు అపనమ్మకం. నన్ను ఓడిపోనివ్వండి టీచర్, నన్ను ఓడిపోనివ్వండి టీచర్. ఒక్కసారన్నా నాకెంత వచ్చో అంతే చేయనివ్వండి. ఏవో పోటీలు అంటారు, పేర్లు తీసుకుంటారు, రాసుకుంటారు. తీరా సమయం వచ్చేసరికి నువ్వు వద్దులే అంటారు. ఎంత కష్టమో మీకు ఎలా తెలుస్తుంది టీచర్? తీసివేత ఎంత కష్టమో మీకు ఎలా తెలుస్తుంది టీచర్? అంకెలు నొచ్చుకుంటాయని 9లోంచి 6ను తీసేయకుండా అలాగే ఉంచుతాను. కలపండి టీచర్, గెలిచే వాళ్ళను ఓడిపోయే వాళ్ళతో కలపండి. తీసేసిన వాళ్ళ పేర్లు చెప్పి గెలిచే వాళ్లకు భయాలు నిరుపోస్తారు, బెదిరిస్తారు, మందలిస్తారు. ఈ భయ సందేహాలే మమ్మల్ని ఓడించే శత్రువులని మీరు గుర్తించరు. నాకేంటో మీరు అసలే అర్థం కాదు, నేనేంటో మీకు అంచనా దొరకదు. మీరు నమ్మండి టీచర్, పరాజితులు కూడా గెలుస్తారని చెప్పండి. పైగా మాకు ఏవేవో పేర్లు పెడతారు. కొంచెం బొద్దుగా ఉంటే బోండం, కొంచెం సన్నగా ఉంటే మేకు, ఎత్తుగా ఉంటే కొంగ, నల్లగా ఉంటే కాకి. అసలు మీ అసలు రంగేంటి టీచర్? రోజు హాజరేస్తారు, కానీ మా పేర్లు గుర్తుండవు. ప్రతి నెల ప్రోగ్రెస్ కార్డు రాస్తారు, కానీ మా పేర్లు మీకు తెలియదు. మేము కళ్ళజోడు అమ్మాయిలమో, పిల్లి కళ్ళ పిల్లలమో, చింపిరి జుట్ల కూరలమో, ఉప్పు బస్తాలమో కాదనుకుంటాం టీచర్. మేమెవరమంటే మీరు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, నిర్దయగా జార విడిచిన అద్దాలం. ఊరికే ముక్కలవుతుంటాం. కన్నీళ్లతో మమ్మల్ని ఎలా అతుకు పెట్టుకోవాలో తెలియట్లేదు టీచర్. అమ్మకు చెబుదామా, అరుస్తుందని భయం. నాన్నకు చెప్పానా, అరుస్తాడని అమ్మ తిడుతుంది. అయినా వాళ్ళకి ఏం చెప్పినా ఏం లాభం, టీచరే కరెక్ట్ అంటారు. మీరు ఎలా కరెక్టో నా చిన్న బుర్రకి ఎంతకీ తట్టదు. నాకు ఒకటి తెలుస్తోంది టీచర్, మీకు గెలిచే వాళ్ళు కావాలి, నాకేమో నేను పాల్గొన్నాననే సంతోషం కావాలి, అందుకు అవకాశం కావాలి. అదెందుకో ఈ కళ్ళజోడు అమ్మాయి దాకా రావటం లేదు. నాకు ఒకటి అనిపిస్తోంది టీచర్, నాలాగే మీకు కూడా కళ్ళజోడు కావాలి, అప్పుడే సరిగ్గా చూడగలరు. గెలుపైనా ఓటమైనా ప్రయత్నమేనని అప్పుడే సరిగ్గా చూడగలరు. ఇంకా లాస్ట్ పోయం సార్, ఇది కొంచెం లాంగ్ పోయము. మరణాలకు ముందు మాట. 1990ల నుంచి ఇప్పటిదాకా ఇక ముందు కూడా సహస్రాధికంగా సూయిసైడ్స్ అన్ని వయో వర్గ వర్ణ మత ప్రాంత కుల భేదాలు లేకుండా సంభవిస్తూనే ఉన్నాయి, సంభవిస్తూనే ఉంటాయి. వాటిని ఆపడం ఎలా, వాటిని అడ్డుకోవడం ఎలా, ఆవగించంత ధైర్యాన్ని నూరుకోయడం ఎలా, ఒక చిన్న నమ్మకాన్ని ఈ సమాజానికి ఇవ్వడం ఎలాగా, ఇది సమస్య. కనలేని కళ్ళ మీద, కళలు కనలేని నయనాల అంధత్వం మీద రాశాను. ఊపిరి చుట్టూ నడిచిన పాదాల గుర్తుల్ని పసి చేతులు పెట్టి తుడిచాను. మృత్యువుకి నేరుగా ప్రేమ లేఖలు రాశాను.
ఎవడి జీవితం మీద వాడికి ప్రేమ ఉన్నట్లు ఎవడి చావు పట్ల వాడికి భీతి ఉండక తప్పదు. సరిగ్గా మృత్యువుని కనలేని కబోదుల ముందు ఏకంగా గరుడ పురాణ పుట్టలు విప్పాను చదువుకోమని. మృత్యువుని ప్రేమించని వారి కవనం ఆ అంతిమ సత్యాన్ని మర్చిపోతుంది. మృత్యువుని ద్వేషించని వారి కవిత్వంలో ఆఖరి వాస్తవం ఏదో లోపిస్తుంది. బేసి సంఖ్యలో శవాలు లెక్క చూసుకొని ప్రతిరోజు నిద్రించాలి పీడకలలు కంటూ. పోస్ట్ మార్టం నివేదికలు చదువుకొని మరణానికి కారణాలు విధించాలి. మనం దినపత్రికలు అందించే నేర వార్తల్లో మరణించిన వాళ్ళని చూసి సంతృప్తి పడాలి ఈ రోజుకి బతుకున్నందుకు. అవును, చావు నేరం, ప్రేమ ద్వేషం ఎప్పుడూ పుట్టిగిట్టేవి అయితేనే ఓ కథ చెప్తాను మీ అందరికీ. ఆ జోగేశ్వర్ మహంత మహాకుతూహలంగా మెదడు ముందుకు సాచి కనుగుడ్లు విప్పి సరదాగా చూపిన కథ. సిద్ధాంతీకరించిన క్రిమినాలజీ సామాజిక అధ్యయన గద్యంలో ఏ అలంకారాలు లేకుండా చనిపోయిన స్త్రీ పాత్రలు 20,460, పురుష పాత్రలు 13 లేక 900. ఒకే బతుకు ఏ మనిషికైనా 1000 మరణాలు ప్రతి మనిషికి. ఈ బతుకే ఆది సోమ మంగళ బుధ గుర శుక్రశన ఆది సోమ మంగళ అమంగళ శిలని పర్వతం పైకి ఎక్కిస్తూ దొర్లుతూ ఎక్కిస్తూ దొర్లుతూ ఎక్కిస్తూ దొర్లుతూ ఇవన్నీ శిశ్వస్మృతులు. ఈ రోజుల చుట్టూ తిరిగి తిరిగి అవే పాత కంచాల్లో గతికి ఏది దేనికి అటక్క ఏది దేనికి చెందక ఎందుకు కొరగాని ముక్క చెక్కలైన బతుకు. పెంకుల నటికే ఆర్థిక అరల్లైట్ లేక క్విక్ లో కరువైన బతుకులు. భుజం మించి జారిపోయి బతుకు మూటలు పిగిలిపోతున్నాయర్రా పిగిలిపోతున్నాయి. ఊతకర్రలు చెరిగిపోతున్నాయ్యా చెరిగిపోతున్నాయి. ముత్యాల హారం విరిగిపోయింది, కుంకుమ దిబ్బ కరిగిపోయింది. ఆ క్రిమినాలజీ రీడర్ చదివిన కథ ఫారెన్సిక్ నేరచార విభాగ వీచిక ఆచి తూచి కనుగొన్న సత్యం కనుగొన్న కళ్ళ నీరు నిండే. రామా కాంక్షి రామా. ఓన్లీ 85 నుంచి 88 వరకు 3 ఏళ్ల దూరంలో పడిపోయిన శవాలెన్ని, ఎన్ని మరణాలు ఎన్ని మరణాలు, ఎన్ని రణాలు ఎన్ని రణాలు. రవికుమార్ పర్బాల్ నీ ఐఐటి సాక్షిగా ఏమయ్యావు? తాడుకు ఊయల లూగావా? నీ ఐటెక్స్ కళ్ళ గుండెని స్తనాల ప్రియురాలి త్రిగంటి చూపు రాల్చిన తిరస్కారం తగిలి లాగావా? బతుకు భారంగా దీనంగా పోతే పోయింది ప్రేమని అనుకోలేదు కదా నువ్వు. నీకు తెలుసా, అన్సాల్ భవన్ మించి అతనెవరో తెలియక దూకేశాడు నీళ్లు లేని నేల మీదకు గత ఈతగాడిలాగా. మరట్వాడ విశ్వవిద్యాలయం పేరెందుకు మార్చారని మరణించింది మరొకటి. లోపల పల్లలు పెరిగి పిల్లలు పుట్టక పుట్టలో పాలు పోసి తనుబాల కోసం తప్పించిన ఆమె కూడా అలాగే కనుమూసింది. జీవితం ముందు ఓడిపోయి తలదించుకుని మరికొంతమంది సాధించాల్సిన మార్పులు సాధించలేనందుకు అలాగే అంతా నా కన్నా ముందే కన్నుమూశారు. కారణం నిరుద్యోగమో, హృదయ భగ్నమో, స్వప్న భంగమో, అవసాదమో, దివాళా తీయడమో, దారిద్ర్యమో, పేదరికమో, రోగమో, కోపమో, తాపమో, ఏమో ఏమో హేమో హేమో. విను, కను, చూడు, చెప్పు, చదువు ఇదంతా మోనామస్మరణం కాదన్నా వినరు. అతని బంగారం మొలకరాడికి నన్ను విధించిరి కదా. అయ్యో అక్కట నా తెలుగు కవిత ఏమో మృత్యువును చూసి దడుచుకుంటుంది. కారణాలు అనేకం, చావులు అనేకం. ఇదొక తిరుగుబాటు, ఇదొక నిరసన, ఇదొక నిస్సహాయ ప్రతిఘటన. ఇది చావే ముమ్మాటికి. ఈ క్షీణ శతాబ్దం అంచున పొంచిన చావు మనిషి నూతన సరికొత్త కృంగొత్త సమస్యల చిక్కుముళ్ళని విప్పలేక ఎవరికీ చెప్పలేక దీర్ఘాలేగని చనిపోయిందని పోలీసులు చెప్పినప్పుడు నేను నవ్వానులే. చావక బతుకుతుందా? నేను నా కొడుకులు కాబట్టి ఇలా నిస్సిగ్గుగా బతికేస్తున్నాను. మొక్కల్ని తింటూ నా కుచేలత్వం గుర్తొచ్చినా నా వదలలేని జీవన వ్యామోహం ఎగిరిపోకుండా నిలుపుతుంది. ఇప్పుడు ఆ మానసం చూసి మనసు మార్చుకున్నాను. నా మృత్యుకాంక్ష నుంచి తాత్కాలికంగా కాపాడే కన్యలందరూ తల్లులై మరణిస్తారు ఒకానొక కొడుక్కి. ఆ చనిపోయిన గొంతులు పిలిచిన పిలుపులు వినిపించినా ఈ మృత సమాజం ఏమైనా వింటుందా? పోనీ కంటుందా? ఆ ఉద్వేగాల పిలిపే నన్ను గుంజుకుపోతోంది ఇప్పటికీ నిర్దయగా. ఆ మరణించిన తాళపత్ర శవాల మీద రాస్తున్నాను ఎందుకు కొరగాని కవిత్వాన్ని. మానవ వైఫల్యానికి సాక్షిభూత భవిష్యత్ వర్తమాన నేత్రము మూసుకోలేక నా కుడి మీరు విన్నందుకు కృతజ్ఞతలు. కొంత వ్యాఖ్య కూడా చేయమన్నారు. కవిత్వం వ్యాఖ్యానిస్తుంది అని నేను ఆ దీర్ఘతలోకి వెళ్ళలేదు. థ్యాంక్ యూ.
ఒక 5-10 నిమిషాలు ఎవరైనా అడగదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా వివరాలు చెప్తారేమో. సార్, ఒకటి వారు ప్రకటిస్తారో అదేదో ఆవిష్కరణ. ఓల్గా మేడం గారు, తర్వాత దమయంతి గారి చేతుల మీదుగా మన సార్ ఉన్నారు కదా. ఓల్గా మేడం గారిని ఒక్కసారి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నరసింహరావు గారు నమస్తే. చిన్న కరపత్రం ఆవిష్కరణ. ఈ నెల 30న మా తెలంగాణ సారస్వత పరిషత్తులో నాగర్ కర్నూలు నుండి సీతారాం గారికి ఒక పురస్కారం ఇస్తున్నాం. చింతలపల్లి నిర్మలాదేవి నారాయణరావుల జీవన సాఫల్య పురస్కారం, నగర పురస్కారాన్ని అందజేస్తున్నాం. ఈ కరపత్రాన్ని మన పెద్దలు బి నరసింహరావు గారు, ఓల్గా మేడం గారు, దమయంతి మేడం గారు, కవి యాకూబ్ గారు, హసీన్ గారు, మా బలరాం నాగవరం బలరాం గారు, మా మిత్రులు ఇటీవలే గద్దరు అవార్డుని స్వీకరించారు. వారికి స్వాగతం పలుకు. సీతారాం గారు మీరు కూడా ఉండండి. ఒక్క నిమిషం. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అనుకుంటున్నాను, అనుభూతి పరంగా జరిగింది. మళ్ళీ ఈ నెల 30వ తేదీన పని ఈ శీర్షిక కిందే ఇక్కడ తెలుగులో కొన్ని మంచి కథల పఠనం ఉంటుంది. దానికి కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. అభిమానులకు, సాహిత్య ప్రియులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.